శ్రీరామచంద్రుడిని చాలా మంది దేవుడు అంటారు, ఇంకొంతమంది మానవ అవతారంలో వచ్చారు, ఆయన మానవుడు అంటారు. మీ ప్రకారము మేము ఎలా అర్థం చేసుకోవాలి? ధర్మం అంటే ఏంటో నడిచి ఆచరించి చూపించిన వాడు రామచంద్రుడు. చాలా మంది ఈ మధ్యకాలంలో అండి టీవీలోకి వచ్చేసి భగవంతుడు రామచంద్రమూర్తి అదా కృష్ణుడిలా అని నోటికొచ్చిందంతా వాగేస్తున్నారు. కేవలము పుస్తకాలు చదివే నువ్వు జ్ఞానాన్ని తెలుసుకోగలిగితే స్కూల్ ఎందుకు, టీచర్లు ఎందుకు? నేను మొత్తం మెడికల్ కాలేజ్లో ఉండే పుస్తకాలు మొత్తం నేను చదివేశాను, నేను ఇప్పుడు డాక్టర్గా అవుతాను, హాస్పిటల్లో నాకు ఉద్యోగం ఇవ్వండి అని అంటే ఇస్తాడా అండి? ప్రాక్టీస్ ఉంది. భగవంతుడు గురించి తెలుసుకోవాలి అని అంటే మనకు వినయం కావాలి. వినయంతో సద్గురువులను ఆశ్రయించాలి. ఎప్పుడైతే మనం గురువుల యొక్క శ్రీముఖ మీదుగా మనం ఆ శాస్త్రంలో ఉండే విషయాలన్నిటినీ అర్థం చేసుకుంటామో అప్పుడే మనకి భగవతత్వం అర్థమవుతుంది. రాముడి కన్నా రామనామం గొప్పదని కొంతమంది వాదిస్తారు. జై శ్రీరామ్ హరి సే బడా హరి కా నామ్ అని అంటారు. అందరు కూడా వానరులు శ్రీరామ శ్రీరామ అని రాసి వేస్తూ ఉంటే అన్ని తేలుతూ ఉన్నాయి. అయితే రాముడు అనుకున్నాడంటే అరే ఏముంది రాళ్ళల్లో అలా తేలుతున్నాయి అని ఒక రాయిని పట్టుకొని ఇలా వేశాడట సముద్రంలో. డుప్ అని మునిగిపోయింది. అక్కడ ఉండే హనుమ వానరులందరూ అన్నారట, స్వామి ఈ సంసార సాగరం నుంచి బయటపడాలి అని అంటే నువ్వే ఆధారం. అటువంటిది నువ్వు ఎవరినైనా వదిలేసావు అని అంటే వాడు సంసారంలో తేలుతాడా, మునిగిపోతాడా? ఎప్పుడో జరిగిన పెళ్లికి ఈ రోజు వరకు ఆ వైభవం, ఆ ప్రాణం నిలబడిందంటే కారణం ఏంటి? ఎందుకు అంటే వారి మధ్యలో ఉండే ప్రేమ. సీతారాముల యొక్క కళ్యాణము భద్రాద్రి క్షేత్రంలో జరిగే ఆ కళ్యాణ మహోత్సవానికి సాటి లేదు ఇంకొక కళ్యాణం. వీళ్ళ దాంపత్య జీవితం నుంచి ఈ రోజున్న సమాజం ఏం నేర్చుకోవాలి? ఒకసారి మీరు రామాయణం చదివితే ప్రేమ అంటే ఏమిటో తెలుస్తుంది. అసలు పెళ్లి ఎందుకు చేసుకోవాలో తెలుస్తుంది. రాముడు సీతమ్మ తల్లి దూరమైందని ఎంత విలవిలలాడిపోయాడండి. ప్రతి చెట్టుకి పుట్టకి నీటికి అందరినీ సీతమ్మేది 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 అని అడుగుతున్నారు. కొంతమంది మనల్ని ప్రశ్నించారు కదండి, ఆ మధ్యలో ఏడ్చేవాడు దేవుడు అవుతాడా? రాముడి యొక్క గొప్ప మనస్తత్వం తెలుస్తుందండి. తన భక్తురాలైనా భార్య అయినా సీతమ్మ తల్లి దూరం వెళ్ళిపోయింది అని బ్రాహ్మడు ఏమన్నా పార్టీ చేసుకోవాలా? రావణాసుడు ఒక విలన్ లాగా ప్రొజెక్ట్ అయినప్పటికీ మనసు చెడ్డదైనా కానీ సరే దేవుడి కృప ఎలా తెచ్చుకోగలిగారు? యాక్చువల్గా చాలా మంది ఏమంటారు తెలుసండి, రావణాసుడు చాలా మంచివాడు, ఎందుకంటే సీతమ్మ తల్లిని పర్మిషన్ లేకుండా ముట్టుకోలేదు. ఏదో సినిమాలో చూపిస్తారు కదండి, ఇలా భూమిని ఇలా తీసి సీతమ్మ తల్లి పడిపోతుంది ఇలా అని అప్పుడు ఇలా తీసుకెళ్తారు. అలా ఏం జరగలేదు. ఓకే, సీతమ్మ తల్లిని ఇక్కడ కాళ్ళ వెనకాల ఒక చెయ్యి వేసి పట్టుకున్నాడు, ఇంకో చెయ్యి తల వెనకాల పెట్టి ఇలా పట్టుకొని దొంగతనం చేశాడు. కానీ మీరు ఒక ప్రశ్న అడగచ్చు, సీతమ్మ తల్లి ఎలా రావణాసుని ముట్టుకోనిచ్చింది? సీతమ్మ తల్లి కొన్ని తప్పులు చేసింది. రాముడు ఉన్నాడు పక్కనే, భగవంతుడు పక్కనే ఉన్నాడు, కానీ ఒక లేడీని చూసి అది ఆకర్షితంగా ఉందని చెప్పి రాముడు ఉన్నా సరే ఆ లేడీని అడిగింది. కానీ ఎప్పుడైతే శ్రీరాముడు సీతాదేవికి తోడుగా ఉండాల్సిన సమయంలో, అంటే గర్భంతో ఉన్న సీతాదేవిని అలా వదిలేయడం ఎంతవరకు కరెక్ట్? రాముడు చేసిన ప్రతిజ్ఞ ఎప్పుడైనా దాటుతాడా? అస్సలు దాటదు. అంతే కదండి. అంత చేసిన రాముడు ఇక్కడ నిందొచ్చేసరికి ఎందుకు వదిలేశాడు? హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుధీర్ టాక్స్. నేను మీ హోస్ట్ సుధిరెడ్డి. ఇవాళ ఇంటర్వ్యూ చాలా ప్రత్యేకం అండి. ముఖ్యంగా శ్రీరాముడి గురించి ఎన్నో ప్రశ్నలు మన దగ్గర ఉన్నాయి. అందులో ఈ రోజు వరకు కూడా కొన్ని ప్రశ్నలకి క్వశ్చన్ మార్క్ లాగానే అడుగుతుంటారు. ఇంకొంతమంది శ్రీరాముడిని ఒక దేవుడిగా ఎంతో ఘనంగా వైభవిస్తుంటారు. కానీ శ్రీరాముడి జననం ఎప్పుడో జరిగింది, ఈ రోజు వరకు ఈ ప్రశ్నలకి సమాధానం చాలా చోట్ల ఎన్నో రకాలుగా వింటుంటాం. బట్ ఈ ఇంటర్వ్యూలో శ్రీరామచంద్ర ప్రభు గురించి ఎన్నో విషయాలు మనకు చెప్పడానికి మన ఫేవరెట్ గెస్ట్, మనందరికి ఎంతో పరిచయమైన వ్యక్తి, మన ప్రభుజీ ప్రణవానంద దాస్ స్వామి గారు మన ముందరున్నారండి. ఇక లేట్ చేయకుండా ప్రతి ఒక్క విషయం కూడా మన ఫేవరెట్ ప్రభుజీ ప్రణవానంద దాస్ స్వామి గారిని అడిగి తెలుసుకుందాం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఎలా ఉన్నారు? భగవంతుడి దయ, శ్రీరాముడి యొక్క కృప. ఓకే,
సో స్వామి శ్రీరామచంద్ర ప్రభుడి గురించి ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. చాలామంది వేదాల గురించి అవి ఇవి అని ఎన్నో అడుగుతూనే ఉంటారు. కొన్నిటికి సమాధానం బాగుంటాయి, కొన్ని డిఫరెంట్గా వినిపిస్తాయి. కానీ ఇందులో నెగటివ్ ఆర్ పాజిటివ్ ప్రతి ఒక్క క్వశ్చన్కి మీ సమాధానం నాకు కావాలి. శ్రీరామచంద్రుడిని చాలామంది దేవుడు అంటారు, ఇంకొంతమంది మానవ అవతారంలో వచ్చారు, ఆయన మానవుడు అంటారు. మీ ప్రకారము మేము ఎలా అర్థం చేసుకోవాలి? కోన్మస్మిన్ సాంప్రదం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కో విదః విద్వాంకః కశ్చమర్ధశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో అనసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషశ్చ సంయుగే అని వాల్మీకి మహర్షి నారద మునిని అడుగుతారు. ఓకే, అయ్యా ఇలాంటి మంచి గుణములు 16 మంచి గుణములు ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారా ఈ ప్రపంచంలో ఇప్పుడు అనంటే నారదుడు రామచంద్ర ప్రభు గురించి చెప్పటం ప్రారంభం చేస్తారు. ఓకే, అక్కడ నుంచి రామాయణం ప్రారంభం అవుతుంది. మనము రాముణ్ణి మనిషి అని అనుకుంటే ఒక మంచి మనిషి ఎలా ఉంటాడు, అందరికంటే మంచి మనిషి ఎలా ఉంటాడు? ఇప్పుడు చూడండి, భగవంతుణ్ణి రామచంద్రమూర్తిని కొంతమంది మనిషి అని అంటారు. ఎందుకు అంటారో తెలుసా అండి? ఇప్పుడు చూడండి, ఎవరైనా చాలా గొప్ప సాధించారనుకోండి, చాలా గొప్ప మహాత్ములు అనుకోండి, ఏమంటారు? వాళ్ళంటే మహాత్ముడయ్యా, మాకేం సరిపోతుంది, మేమేం చేయలేము, వాళ్ళు కాబట్టి చేయగలుగుతారు, ఇలా అని చేయి దులిపేసుకుంటాం మనం. అవునా? ఇలాంటి నైజం ఉంటుంది. ఇప్పుడు రాముడు దేవుడు కాబట్టి అంత మంచిగా ఉన్నవాడు, మనుషులం కదా మనం ఎందుకు ఉండాలి, లేదా మనం ఉండగలుగుతామా అని ఒక ప్రశ్న వస్తుందన్నమాట. కానీ రాముడి యొక్క అవతారం ఎందుకోసం వచ్చింది? అసలు రాముడి యొక్క తత్వం ఏం చెప్తుంది? రామో విగ్రహవాన్ ధర్మ. ధర్మం అంటే ఏంటో నడిచి ఆచరించి చూపించినవాడు రామచంద్రుడు. ఓకే, ఇప్పుడు చూడండి, మన శాస్త్రములు ఏం చెప్తున్నాయి అని అంటే ధర్మం ఏంటి, ధర్మాన్ని ఎలా ఆచరించాలి అని శాస్త్రం చూపిస్తుందండి. కానీ మీరు చూడండి, శాస్త్రాలను చదివి దాంట్లో ఉండే మర్మాలను తెలుసుకొని దాన్ని ఆచరించటము అని అంటే కష్టం. కానీ అదే ధర్మాన్ని ఎవరైనా మనకి చూపిస్తే ఆచరించి అటువంటి వ్యక్తిని ఫాలో అవ్వటం అనేది చాలా సులభం అవుతుంది. అందుకే కదండి మనకి చూడటం అంటే చాలా ఇష్టం. ఎందుకు అని అంటే చూసింది ఇంకా మనసు లోపలికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇంతకుముందు ఎలా ఉండేదంటే పిల్లలు మా చిన్నప్పుడే పుస్తకాలు ఉండేవన్నమాట. పుస్తకాలు చదువుతూ ఉంటాం. దాని తర్వాత టీచర్ బోర్డు పైన రాస్తూ ఉంటుంది, రాస్తూ చూస్తూ ఉంటాం. మేము 9th 10th వచ్చేసరికి ఏమైందో తెలుసా అండి, క్లాస్ రూమ్లలో బోర్డులన్నీ తీసేశారు. తీసేసి ఏంటి అంటే ఒక వర్చువల్ బోర్డు ఉంటుంది అనమాట. దాంట్లో అన్ని లెసన్స్ అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. మూవీస్ చూపిస్తూ ఉంటారు. ఆ విధంగా చదివిపించడం ప్రారంభం చేశారనమాట. ఇంటరాక్టివ్ లెర్నింగ్ అని అంటారనమాట. ఎంత మనకి కనిపిస్తూ ఉంటే అంత ఈజీగా మనం గ్రాస్ప్ చేసేసుకోగలం అనమాట. అవును. కాబట్టి శాస్త్రములో ఉండే మర్మములన్నీ, శాస్త్రముల నుండే ధార్మికమైన సిద్ధాంతములన్నిటినీ కూడా రాముడు స్వయంగా ఆచరించి మానవుడికి ఒక ఆదర్శమైన వ్యక్తిగా ఆయన నిలిచారు. అందుకు రామచంద్రమూర్తిని మర్యాదా పురుషోత్తముడు అని అంటారు. ఎవరికి ఎందుకు మానవుడు అంటున్నాం? ఎందుకంటే మానవుడికి ధర్మమేంటో నేర్పించడానికి వచ్చినవాడు కాబట్టి. సామాన్యమైన మనిషి రాముడు కాదు, సాక్షాత్తుగా భగవంతుడే. ఈ విషయాన్ని మనం ఎలా అర్థం చేసుకోగలుగుతాం? చాలా ప్రమాణాలు ఉన్నాయి దానికి. ఇప్పుడు చాలామంది ఈ మధ్యకాలంలో అండి టీవీలోకి వచ్చేసి భగవంతుడు రామచంద్రమూర్తి అదా, కృష్ణుడు ఇలా, రాముడికి అలా జరిగింది, కృష్ణుడికి ఇలా జరిగింది అని నోటికొచ్చిందంతా వాగేస్తున్నారు. అవును. మీకు ఒక విషయం చెప్తానండి. కృష్ణుడు భగవద్గీతలో ఈ విషయాన్ని చెప్పారు. అవజానంతి మా మూఢ మానుషీం తనుమాశ్రిత పరంభావం అజానంతో. ఆయన ఏం చెప్పిందో తెలుసా అండి? నేను మనుషుల కోసం ఈ ప్రపంచంలో అవతరించినప్పుడు, మనిషిలా నేను కనిపించినప్పుడు, పరంభావం అజానంతో నా యొక్క పరతత్వము తెలియని వారు నన్ను కూడా సామాన్యమైన మానవుడిగానే లెక్కిస్తారు. అటువంటి వాళ్ళని ఏమని పిలిచారో తెలుసా అండి కృష్ణుడు? మూఢః, మూర్ఖులు అని అంటే. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను. రెడ్ లైట్ వచ్చినప్పుడు అందరం ఏం చెయ్యాలి? నిలబడాలి. గ్రీన్ లైట్ వచ్చినప్పుడు ఏం చెయ్యాలి? వెళ్ళిపోవాలి. అంతే కదండి. ఒక సీఎం కాన్వాయ్ వస్తుంది, రెడ్ లైట్ వచ్చిందంటే సీఎం కాన్వాయ్ ఆగుతుందా? ఆగదు.
దానికి సపరేట్ వే Protocols చేస్తారు, వెళ్ళిపోతుంది. అవును. అంతేనా అండి? ఉంటాయి. లేదు నేను ఆగుతున్నాను, సీఎం వెహికల్ కూడా ఆగాలి అని నువ్వు అడగలుగుతావా? అడగలేము. అడగలేం కదండి. వాళ్ళది వేరే ప్రోటోకాల్ ఉన్నట్టే. ఓకే. అలా అని నాకొక రూల్ ఉంది కాబట్టి భగవంతుడు కూడా అదే రూల్ పాటించాలి అని ఉండదండి. ఈ ప్రపంచంలోనే మనం చూస్తాం, ఒక చిన్న పోర్షన్కి అధిపతియే ప్రోటోకాల్స్ వేరేలా ఉంటాయి. వారు సామాన్యమైన వ్యక్తులు రూల్స్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ట్రూ. అలాంటిది మనం భగవంతుని ఎలా ప్రశ్నిస్తాం, నువ్వు కూడా నేను చెప్పిన రూల్సే ఫాలో అవ్వాలని. మీకు ఇంకొక విషయం చెప్తాను. కొన్నిసార్లు ఖైదీలు జైల్లో ఉండే ప్రిజనర్స్ ఉంటారు కదండి, వాళ్ళకి ఏవో ఒక కాంపిటీషన్స్ పెడతారు. మేము చిన్నగా ఉన్నప్పుడు మాకు ఒకసారి ప్రిజన్ విజిట్ అని తీసుకెళ్లారనమాట. అయితే అందులో ఏమవుతుందంటే, ఇక్కడ ఇండిపెండెన్స్ డే వచ్చినా రిపబ్లిక్ డే వచ్చినా వాళ్ళకి కాంపిటీషన్స్ పెట్టి వాళ్ళు చేసే కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళందరూ చేసిన మంచి పనులను అప్రిషియేట్ చేయడానికి ఎమ్మెల్యేనో ఎంపీనో ఎవరినో ఒకరిని పిలుస్తారు, వాళ్ళ చేతులతో గిఫ్ట్లు ఇప్పిస్తారనమాట. ఇప్పుడు సపోజ్ ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ జైల్లోకి వెళ్ళాడు అనుకోండి. జైల్లో ఉండే ఖైదీ కూడా వీడు కూడా జైల్లోకి వచ్చాడు కాబట్టి వీడు కూడా ఖైదీనే అని అనుకుంటే వాడిని ఏమంటారండి? మూర్ఖుడు. అంతే కదండి. ట్రూ. అలానే ఈ ప్రపంచంలో మనల్ని ఉద్ధరించడానికి వచ్చిన భగవంతుణ్ణి నువ్వు కూడా నాలాంటి వాడివే అని అంటే వాడికంటే పెద్ద మూర్ఖుడు ఇంకొకడు ఉంటాడో చెప్పండి? ప్రపంచంలో శాస్త్రాన్ని చదవకుండా, భగవంతుడి పట్ల భక్తి అనేది లేకుండా, భక్తి మార్గంతో భగవంతుణ్ణి చూడకుండా, మదోన్మత్త భావనతో, అహంకారంతో, అసూయతో, విద్వేషాలను ప్రేరేపణ చేయడానికి, ఒకళ్ళ పట్ల గౌరవం లేకుండా మాట్లాడడానికి ఈ రోజులో చాలామంది చాలా ఉత్సాహాన్ని చూపిస్తున్నారండి. అవును. మీకు ఇంకొక చిన్న విషయం చెప్తాను. చెప్పండి. ది గ్రేట్ ఖలీ అని ఉంటారు. ఎవరో తెలుసా ఆయన? ఎవరు? WWE ఫైటర్ కదండి. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, ఖలీ నేను నిన్ను ఛాలెంజ్ చేస్తున్నా, నువ్వు నా ముందు నిలవలేవు, ఓడిపోతావు నువ్వు అంటే ఆయన ఏమంటాడండి? నవ్వుతాడు. అసలు ఆయన పట్టించుకుంటాడా? పట్టించుకోడు. అసలు నేను ఎవరినండి ఆయన ఛాలెంజ్ చేయడానికి? ఆయన నా ఛాలెంజ్ స్వీకరించాడు అని అంటే ఆయన స్థాయి మొత్తం పడిపోయినట్టే కదండి. అంతే. ది గ్రేట్ ఖలీ ఎవడో ప్రణవానంద దాస్ ఇంత బక్కగున్నవాడు ఏదో ఒకటి అంటే వాడు అసలు పట్టించుకుంటాడా చెప్పండి? లేదు. ఇప్పుడు ప్రధానమంత్రిని ఎంతమంది తిడుతున్నారండి ఈ ప్రపంచంలో, తిడతారా లేదా? భారతదేశంలో ఆయన ఇలా ఆయన ఏమన్నా అందరికి వచ్చి సంజాయిషి ఇస్తాడండి? ఇవ్వలేరు. అసలు ఆయన పట్టించుకుంటాడా? అసలు ఆయనకు అవసరం? ఇలాంటి చిన్ని పురుగుల్లాంటి వ్యక్తులు రామచంద్రుణ్ణి దూషిస్తూ ఉంటే, కృష్ణ భగవానుడిని దూషిస్తూ ఉంటే భగవంతుడు ఎందుకు వాడికి సంజాయిషి చెప్తాడండి? కరెక్ట్. అది ఎటువంటిది అంటే ఏనుగు ముందు ఒక కప్ప లాంటి వాళ్ళు వీళ్ళందరూ. ఇంకొక విషయం అందరు గమనించుకోవాలి, ఆకాశం పైన ఉమ్మేస్తే ఎవరిపైన పడుతుంది? మన మీదనే పడుతుంది. అంతే కదండి. కాబట్టి మనందరం ఆలోచించుకోవాల్సిన విషయం ఏమిటి అని అంటే, అందరం కూడా కలిసి ఉన్నప్పుడు ఒకళ్ళనొకళ్ళు కించపరుచుకోకుండా నిజంగా భగవతత్వం అంటే ఏమిటో తెలుసుకోవాలి అని అనుకుంటే చక్కగా వచ్చి ధర్మం తెలిసిన వారిని ఆశ్రయించి పుస్తకాలను అధ్యయనం చేసి, ఎన్ని పుస్తకాలు చదివినా సరే మనకి ఆ విషయం అర్థం కాదండి. మీకు ఆ విషయం చెప్తాను. చెప్పండి. కేవలము పుస్తకాలు చదివే నువ్వు జ్ఞానాన్ని తెలుసుకోగలిగితే స్కూల్ ఎందుకు, టీచర్లు ఎందుకు? ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను. నేను మొత్తం మెడికల్ కాలేజ్లో ఉండే పుస్తకాలు మొత్తం నేను చదివేశాను, నేను ఇప్పుడు డాక్టర్గా అవుతాను, హాస్పిటల్లో నాకు ఉద్యోగం ఇవ్వండి అని అంటే ఇస్తాడా అండి? ప్రాక్టీస్ ఉండాలి. నువ్వు కాలేజ్లో చదువుకోండి, టీచర్ దగ్గరికి వెళ్ళి వినండి, ఎగ్జామ్స్ రాయండి, ఇంటర్న్షిప్ చెయ్యండి, నువ్వు నిన్ను నిరూపణ చేసుకున్నావు అని సర్టిఫికేట్ ఇవ్వండి, నేను వ్యాలిడ్ డాక్టర్ అవుతానా? కారు. అలానే భగవంతుడు గురించి తెలుసుకోవాలి అని అంటే మనకు వినయం కావాలి. వినయంతో సద్గురువులను ఆశ్రయించాలి. ఎప్పుడైతే మనం గురువుల యొక్క శ్రీముఖ మీదుగా మనం ఆ శాస్త్రంలో ఉండే విషయాలన్నిటినీ అర్థం చేసుకుంటామో అప్పుడే మనకి భగవతత్వం అర్థమవుతుంది. అప్పటి వరకు మనకి ఎన్ని శాస్త్రం చదివినా సరే అండి, మనకి అందులో ఇది అలా ఎందుకు, ఇది ఇలా ఎందుకు అని అనిపిస్తుంది. ఎప్పటి వరకు? నువ్వు గురువు గారి దగ్గరికి వెళ్ళినంత వరకు, నీ మనసులో వినయం లేనంత వరకు నీకు అర్థం కాదు. భగవంతుడి యొక్క కృప. చాలా మంది అడుగుతారండి,
ఈ ప్రపంచంలో ఎందుకండి రాముడి గురించి కృష్ణుడి గురించి సరైన మార్గంలో తెలుసుకోలేకపోతున్నారు జనాలు? తెలుసుకుంటే ముక్తి కదండి. కృష్ణుడు భగవద్గీతలో అదే విషయం చెప్పారు. కేవలం నా యొక్క తత్వము తెలుసుకోవటం ద్వారానే నువ్వు ముక్తిని పొందుతావు. కాబట్టి మాయ అంత తేలిగ్గా వదిలేస్తుందా అండి ఇలాంటి జనాలు? కాబట్టి మాయ మనల్ని అజ్ఞానంలో పెడుతుంది. భగవంతుడి పట్ల ఒక అపరాధ బుద్ధిని మనకు కలిగిస్తుంది అన్నమాట. అప్పుడు ఇలాంటి ప్రశ్నలు రావటం తప్పు కాదండి. మన సనాతన ధర్మంలో ప్రశ్నించటం తప్పే కాదు. ఎన్ని ప్రశ్నలు వచ్చినా సరే, ఇప్పుడు ముందు ముందు మనం మాట్లాడుకునే వృత్తాంతములలో ఎన్నోసార్లు రామచంద్రమూర్తినే ప్రశ్నిస్తారు, రాముడు దానికి సమాధానం చెప్తాడు. కాబట్టి ప్రశ్నలు ఉండటం తప్పు కాదు. అహంకారంతో, గర్వంతో, అజ్ఞానముతో ప్రశ్నించి వాటిని మొత్తం శాస్త్రంలో ఉండే విషయాలన్నింటినీ కూడా మార్చి ప్రస్తావన చేయటం అనేది మంచిది కాదనమాట. మీరు అన్న ప్రశ్నకు ఆన్సర్, రాముడు మనిషి అని అనుకుంటే ఉత్తమమైన మనిషి. ఏ మనిషి ప్రపంచంలో ఎక్కడ పుట్టిన మనిషి అయినా రాముణ్ణి అనుసరిస్తే మహానుభావుడు అవుతాడు. కానీ రాముడు భగవంతుడు. ఎలా భగవంతుడయ్యాడు? రాముడు చూపించిన అతిమానుష లీలలేమిటి అని అంటే, మీరు చూడండి, ఇప్పుడు నేను రేపు మీతో అన్నాను అనుకోండి, రేపు మిమ్మల్ని ఒక సెంట్రల్ మినిస్ట్రీలో మీకు ఒక మినిస్టర్ పోస్ట్ ఇస్తాను అని అంటే మీరు నన్ను ఏమంటారు? మీరు ఏమనుకుంటారు మనసులో? ఏంటి స్వామీజీ ఏం చెప్తున్నారు అసలు? ఏంటి ఈయన మాట్లాడేది? ఈయన సెంట్రల్ పోస్ట్లో మినిస్టర్ ఎందుకు ఇస్తాడు నాకు? అసలు ఈయన ఇవ్వగలుగుతాడా అనే ఆలోచన వస్తుంది కదా. ఇప్పుడు నాకు ఏముంటుందో నా దగ్గర అది మీకు ఇవ్వగలుగుతాను. లాస్ట్ టైం మీరు నన్ను అడిగారు, ప్రభుజీ మీ దగ్గర ఏదైనా రాధాకృష్ణ ఫోటో ఉంటే నాకు ఇవ్వండి అని అంటే నేను తీసుకొని వచ్చాను, మీకు రాధాకృష్ణలు ఇచ్చాను. అవునా కదా? నా దగ్గర ఏదైతే ఉంటుందో అది మీకు ఇవ్వగలుగుతాను, కానీ నా దగ్గర లేని వస్తువుని మీకు ఇవ్వలేను కదండి. ఖచ్చితంగా ఇవ్వలేరు. రాముడు మనిషి అని అనుకుంటే జటాయువు దగ్గరికి వెళ్ళి రాముడు ఏమన్నాడు తెలుసా అండి? నీకు మోక్షాన్ని ఇస్తున్నాను అని అంటాడు. మనిషి మోక్షాన్ని ఇవ్వగలుగుతాడా? కేవలం భగవంతుడు మాత్రమే మోక్షాన్ని ఇవ్వగలుగుతాడు. ఎందుకంటే ఆ మోక్ష సామ్రాజ్యం భగవంతుడిది కాబట్టి. నిన్ను వైకుంఠానికి పంపిస్తున్నాను అని అన్నారు రామచంద్రమూర్తి. ఎందుకు? ఆయన పంపించగలుగుతాడు, ఎందుకంటే వాళ్ళిల్లు, రాముడిల్లు అది వైకుంఠం. రాముడు ఎవరికి ఇవ్వాలనుకుంటే వాళ్ళకి ఇస్తారు. మీకు ఇంకొక విషయం చెప్తాను. ఇప్పుడు మనిషి అంత చదువుకొని ఇది చేస్తే ఒక ఇంజనీర్ అయ్యి కట్టిన బ్రిడ్జ్లే కూలిపోతున్నాయి. ఎన్ని చోట్ల మనం వింటున్నాం, బిల్డింగ్ కూలిపోతుంది, బ్రిడ్జ్ కూలిపోతుంది, అది కూలిపోతుంది, ఇది కూలిపోతుంది. కానీ రాముడు వారధిని ఎవరితో కట్టించారండి? వానరుల యొక్క సహాయంతో కట్టించారు. అటువంటి వారధి ఇప్పటికీ మనం చూస్తాం. మీకు ఇంకొక విషయం చెప్తాను. వారధి కట్టించక ముందు 3 రోజులు ఉపవాసం చేస్తాడు రామచంద్రమూర్తి. ఎందుకోసము అని అంటే ఆ సముద్రుడు వచ్చి ఒక పర్మిషన్ ఇవ్వాలి అని. ఇప్పుడు సముద్రుడు రాడనమాట. అప్పుడు ఏం చేస్తాడో తెలుసా అండి? రాముడి నేత్రములు ఎర్రబడతాయి. ఎర్రబడినప్పుడు మొత్తం సముద్రం బాయిల్ అవ్వటం ప్రారంభం అని, మన నీళ్ళు ఎలా బాయిల్ అవుతాయి, తర్వాత పాలు ఎలా బాయిల్ అవుతాయి, అలా మొత్తం సముద్రం బాయిల్ అవ్వటం ప్రారంభం చేస్తుంది రాముడి యొక్క చూపుకి. ఇలా ఎవరైనా మనిషి చేయగలుగుతారండి? కష్టం. ఒక స్పూన్లో ఉండే నీళ్ళనే మనం బాయిల్ చేయలేము చూస్తూ. రామచంద్రమూర్తి సముద్రంలో ఉన్న నీటినంతా కూడా బాయిల్ చేయగలిగారు. అది అట్టి శక్తి ఎవరికి ఉన్నది అని అంటే పరమాత్మకు మాత్రమే ఉన్నది. అది భగవానుడికి మాత్రమే ఉన్నది. కానీ భగవానుడు అర్థం కాడంటే, ఆయన యొక్క వ్యక్తిత్వం అర్థం చేసుకోవాలి అని అంటే భగవంతుడు భాగవతోత్తముల యొక్క అనుగ్రహం ఉంటే మాత్రమే అర్థమవుతుంది. ఎందుకు మీకు ఒక విషయం చెప్తా. వాలి ఉన్నాడు కదా, వాలి ఒక బాణంతో ఒక సాల వృక్షం అని ఉంటుందన్నమాట. దాన్ని పెకలించడానికే చాలా కష్టపడిపోతూ ఉండేవాడట. ఎవరు? వాలి. ఎన్ని వృక్షాలు? ఒక్క సాల వృక్షాన్ని పెకలించడానికే చాలా చాలా కష్టపడిపోతూ ఉంటాడట. కానీ రాముడు 7 సాల వృక్షాలను సునాయాసంగా బాణం వేయటం చేత పెకలించేశాడు. అంటే రాముడి యొక్క బలం ఎంత గొప్పది వాలిని పోల్చుకుంటే. ఆ వాలికి భయపడి పాడిపోయిన సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళాడు రామచంద్రమూర్తి, నాకు హెల్ప్ చెయ్యి అని. ఎంత విచిత్రమో చూడండి. ఇంత బలం ఉన్నవాడు ఆయన దగ్గరికి ఎందుకు వెళ్తాడండి? ఇలాంటి పనులు చేస్తూ ఉంటాడు స్వామి. ఎందుకు అని అంటే ఆయన బల ప్రదర్శన కంటే ఆయనకి స్నేహం గొప్పది. మన స్వామి కంటే దయ కలిగిన దేవుడు
ఇంకెవ్వరూ లేరండి. ఉమ్. రామచంద్రమూర్తి యొక్క దయకి ఆయనే సాటి. ఇంక ఎవ్వరూ రామచంద్రమూర్తి యొక్క దయతో సమానరే కారు. అవును. విభీషణుడు వచ్చాడు. విభీషణుడు వచ్చి, అయ్యా నేను మీ పార్టీలో చేరుతాను. అందరు వద్దన్నారు. హనుమ ఓకే అన్నాడు. రాముడు కూడా అప్పుడే డిస్టైన్ చేసుకున్నాడు. ఆయన నేను ఈయనకి ఇచ్చేస్తాను, అభయం సర్వభూతేభ్యో, ఎవ్వరొచ్చినా సరే నేను వాళ్ళని యాక్సెప్ట్ చేసేస్తాను అని విభీషణుడికి వెంటనే పట్టాభిషేకం చేసేస్తారనమాట. నీకు లంకకి రాజుని ఇచ్చేస్తున్నాను. ఎవరైనా యుద్ధం కాకముందే లంకా నగరానికి రాజుని చేసేస్తారండి. రామచంద్రమూర్తి చేసేసాడు. అవును. లంకా నగరానికి రాజుని చేసేసాడు. తర్వాత ఒక ప్రస్తావన వస్తుంది, అయ్యా రేపొద్దున రావణుడు కూడా మారి నీ దగ్గరకు వచ్చి నేను తప్పు చేశాను అని ఒప్పుకుంటే, నీకు శరణాగతి చేస్తే అప్పుడు ఏం చేస్తావు? ఇప్పుడేమో ఈయన విభీషణుడికేమో లంకా నగరాన్ని ఇచ్చేసావు. రేపు రావణుడు మారి నీ దగ్గరకు వస్తే ఏం చేస్తావు అని రాముడు ఏమన్నాడు తెలుసా అండి? రావణాసురుడికి అయోధ్యనిచ్చేస్తా. సరే, ఇంతటితో ఆగలేదు. ఇంకొక ప్రస్తావన వచ్చింది. అయోధ్య భరతుడికి ఇచ్చావు కదా, భరతుడు ఏమన్నాడు? నువ్వు వచ్చేంత వరకు పాలిస్తాను అన్నాడు. అవును. కానీ ఆయన మనసు మారి నాకు కావాలి అని అంటే అప్పుడు ఏం చేస్తావు రామా అని అంటే, విభీషణుడికి లంకనిచ్చా, రావణుడు మారితే అయోధ్యనిస్తా, భరతుడికి రాజ్యం కావాలి అని అంటే వైకుంఠాన్ని ఇచ్చేస్తా. ఓ మై గాడ్. సరే వైకుంఠాన్ని ఇచ్చేస్తావు, మరి నువ్వెక్కడ ఉంటావురా, మరి మీరెక్కడ ఉంటారండి అని అంటే, నాకు ఏమి తక్కువ, నన్ను భక్తి చేసే నా నామని చెప్పే భక్తుల యొక్క హృదయాలలో నేనుంటా అని రాముడు అన్నాడు అనమాట. ఎంత గొప్ప మనస్తత్వం కలిగిన వాడు రామచంద్రమూర్తి చెప్పాడు. ఇక్కడ కూడా ఒకటి వింటుంటాను స్వామి, రాముడి కన్నా రామనామం గొప్పదని కొంతమంది వాదిస్తారు. అంటే దీన్ని మనం ఎంతవరకు నమ్మాలి? అంటే కొంతమంది నీళ్ళలో రాయేసి జై శ్రీరామ్ హరిసే బడా హరికా నామ్ అని అంటారనమాట. ఎందుకంటే అన్నిటికంటే శక్తివంతమైనది అసలు ఈ ప్రపంచంలో ఏదైనా ఉంటే అది భగవంతుడి యొక్క నామం. ఓకే. హరిసే బడా హరికా నామ్ అని ఒక కీర్తన ఉన్నది. ఇప్పుడు చూడండి, ఒకసారట రాముడు వచ్చాడట. రాముడు వారధి కడుతూ ఉన్నప్పుడు అందరూ కూడా వానరులు శ్రీరామ శ్రీరామ అని రాసి వేస్తూ ఉంటే అన్ని తేలుతూ ఉన్నాయట. అయితే రాముడు అనుకున్నాడట, అరే ఏముంది రాళ్ళల్లో అలా తేలుతున్నాయి అని ఒక రాయిని పట్టుకొని ఇలా వేశాడట సముద్రంలో. డుబ్ అని మునిగిపోయింది. అందరు వానరులు నవ్వుతున్నారట, రాముడు వేస్తే మునిగిపోయింది, మేము వేస్తే తేలుతున్నాయి. అయితే రాముడు కూడా అడిగాడట, ఏంటి నేనేస్తే మునిగిపోయింది ఏంటి అని అంటే, అక్కడ ఉండే హనుమ వానరులందరూ అన్నారట, స్వామి ఈ సంసార సాగరం నుంచి బయటపడాలి అని అంటే నువ్వే ఆధారం, నీ నామమే ఆధారం, నీ కృపనే ఆధారం. అటువంటిది నువ్వు ఎవరినైనా వదిలేసావు అని అంటే వాడు సంసారంలో తేలుతాడా మునిగిపోతాడా? కాబట్టి ఆ రాయి మునిగిపోయింది నువ్వు వదిలేసావని. కానీ మేము నీ యొక్క నామాన్ని ఆశ్రయించాం కాబట్టి ఈ రాళ్ళని తేలుతున్నాయి అని ఒక అద్భుతమైన ప్రస్తావన చేస్తారు రామనామ వైభవాన్ని చెప్తూ. ఎగ్జాక్ట్లీ. కాబట్టి నిజంగా మీరు చెప్పింది కరెక్టే. రాముడి కంటే శక్తివంతమైనది రాముడి యొక్క నామము, భగవంతుడి కంటే శక్తివంతమైనది భగవన్నామము. అందుకే కృతే యధ్యాయతో విష్ణుం త్రేతాయాం యజతో మఖై ద్వాపరే పరిచర్యాయాం కలో తత్ హరికీర్తనం. ఈ కలియుగంలో తరించడానికి ధ్యానము మెడిటేషన్ మార్గము కాదు, యజ్ఞయాగాది క్రతువులు మార్గము కాదు అని అంటే దట్ ఈజ్ నాట్ ద మోస్ట్ ఎఫిషియంట్ వే. తర్వాత మూడవది పరిచర్య కూడా అంత గొప్ప మార్గము కాదు, అంత సులభమైన మార్గము కాదు, అంత ఈజీ అయినది కాదు. అన్నిటికంటే సులభమైనది, శక్తివంతమైనది, అత్యంత సులభమైనది ఏదైనా ఉంటే అది భగవంతుడి యొక్క నామస్మరణ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇతి షోడశాక్షర నామ్నాం కలికల్మషనాశనం నాతర పరతరోపాయ సర్వవేదేషు దృశ్యతి. మొత్తం ఎతికినా సరే, వేదములన్నిటినీ అటు ఇటు జల్లడబట్టినా సరే, భగవన్నామము కంటే అత్యంత మంచి మార్గము భగవంతుణ్ణి పొందడానికి ఇంకొకటి లేదు. ఎగ్జాక్ట్లీ. కాబట్టి నిజంగా మీరు చెప్పింది కరెక్టే, భగవంతుడి కంటే గొప్పది భగవంతుడి యొక్క నామము. మరి కానీ ఇక్కడ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి, నామము
భగవంతుడు, ఈ రెండిటిలో ఎటువంటి తేడా లేదండి. అభిన్నత్వం నామ నామినో అని మన శాస్త్రం చెప్తుంది. వాళ్ళిద్దరికీ ఏ డిఫరెన్స్ కూడా లేదు. ద్రౌపదీదేవి భగవన్నామాన్ని చెప్పింది, ఆ భగవన్నామమే చీర రూపంలో ద్రౌపదీదేవిని కాపాడేసింది అనమాట. కాబట్టి భగవంతుడికి ఎంతైతే శక్తి ఉందో భగవన్నామని కూడా అంతే శక్తి ఉన్నది. ఇందులో కూడా కొంతమందిని గమనిస్తుంటాం స్వామి, అంటే మన సైడ్ ఎక్కువగా కనిపించే వాళ్ళు జై శ్రీరామ్ అంటారు, నార్త్ సైడ్ అటు సైడ్ వెళ్తే జై సీతారాం అంటారు. అంటే భగవంతుని స్మరించుకునేటప్పుడు పూర్తిగా స్మరించుకోవాలా, ఎలా స్మరించుకున్నా ఇబ్బంది ఉండదా? ఇప్పుడు జై శ్రీ అంటే ఎవరు? సీతాదేవినే. జై శ్రీరామన్నా సీతారామే, జై సీతారామన్నా సీతారామే, జై సియారాం అంటారనమాట అవధిలో. జై సియారాం అన్న సీతారాం. రాముడు అంటే సీతమ్మ తల్లి ఉంటుంది. సీతమ్మ లేని రాముడు అంత గొప్ప రాముడు కాదు. కాబట్టి అమ్మవారు ఎప్పుడూ స్వామితోటే ఉంటుంది. రాఘవత్వేద్ భవేత్ సీత రుక్మిణి కృష్ణ జన్మని. అమ్మవారు ఎప్పుడు స్వామి ఏ రూపాలలో వచ్చినా సరే సీతమ్మ తల్లి ఆ రూపాలలో స్వామి దగ్గరే ఉంటుందన్నమాట. కాబట్టి శ్రీరామన్న సీతారామే, సియారామన్న సీతారాం. అండ్ మీరు మొదట్లో కూడా ఒక మాట అన్నారు, జీవితానికి గురువు చాలా ముఖ్యమని. అంటే రాజ్యానికి పట్టాభిషేకం చేస్తే రేపటి నుంచి రాజు అవుతానని తెలిసిన రాముణ్ణి గురువు వచ్చి నాతో పంపించేసేయాలంటే దశరథుడు ఎమ్మడి ఏం ఆలోచించకుండా ఇచ్చి పంపించేశారు. బట్ నిజంగా గురువుని గౌరవించినందుకే ఇలాంటి ఒక జీవితాన్ని మనం చూడగలిగామా? మీరు చూడండి, దశరథ మహారాజు గారికి ఎన్నో సంవత్సరాలైంది వివాహమై, కానీ పిల్లలు కలగలేదు. అవును, పెద్ద యాగం చేశారు, పుత్రకామేష్టి చేస్తే పాయస పాత్ర వచ్చింది. పాయసాన్ని స్వీకరించాక రామచంద్రమూర్తి, లక్ష్మణస్వామి, భరత, శత్రుఘ్నులు ఇద్దరు కూడా పుట్టారు. 4 పిల్లలు. చాలా అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. రాముడు ఇప్పుడు చూడండి, ఈ ప్రపంచంలో మనం చూస్తాము, ఎంత అల్లరి పిల్లలైనా సరే తల్లిదండ్రులు ఎంత అల్లరి చేసినా సరే ముద్దు చేస్తారు. అవును, పిల్లల్ని జస్టిఫై చేస్తారు. అవునా కదా? వాడు ఎంత అల్లరి పిల్లవాడైనా పర్వాలేదు. కానీ మన రామచంద్రమూర్తి ఎంత బంగారు కొండ, సకల గుణ రాశి. అటువంటి రామచంద్రుణ్ణి అన్ని సంవత్సరాలు పిల్లలు లేని దశరథ మహారాజు సాక్షాత్తుగా భగవంతుడే తన ఇంట్లో పుడితే ఎంత ప్రేమగా చూసుకునేవాడో ఒకసారి ఆలోచన చేయండి. ఖచ్చితంగా. అటువంటి రాముణ్ణి విశ్వామిత్రుడు వచ్చి నాకు ఇచ్చేయండి అని అంటాడు. అవును, అంటే కళ్ళు తిరిగి మూర్ఛపోతాడు దశరథ మహారాజు. ఇష్టం ఉండదు అన్నట్లు పాపం చాలా బాధపడతాడు, నా రాముణ్ణి ఎలా ఇచ్చేయాలి. కానీ మీకు ఒక విషయం చెప్తాను, సనాతన ధర్మం యొక్క గొప్పతనం ఇక్కడే ఉందండి. ఓకే, సనాతన ధర్మంలో భగవంతుడు ఆవిర్భవించినా సరే గురువు దగ్గరికి వెళ్ళాడు. రాముడిగా భగవంతుడు అవతారాన్ని స్వీకరించినా సరే విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళాడు. కృష్ణుడుగా భగవంతుడు వచ్చినా సరే సాందీపని మహర్షి దగ్గరికి వెళ్ళారు. కానీ మనం ఏమనుకుంటున్నామండి, నాకు గురువు అవసరం లేదు, నేను డైరెక్ట్గా భగవంతుడిని చేరుకుంటున్నాను. భగవంతుడు చేసిన సిస్టమ్ అది. మనం గురువు ద్వారా భగవంతుని చేరుకుంటాం. ఎప్పుడైతే శబరి మాత రాముణ్ణి సేవ చేసిందో దాని తర్వాత ఆవిడ వైకుంఠానికి వెళ్తుంది. అవును, శబరి మోక్ష సాక్షిభూత అని అంటారు రామచంద్రమూర్తి. ఆయన సాక్షిగా నిల్చున్నాడట, కేవలం చూశాడట ఆవిడని మోక్షానికి వెళ్ళటం, వైకుంఠానికి వెళ్ళటం. ఎందుకు అని అంటే వాళ్ళ గురువు యొక్క అద్భుతమైన ఆశీస్సులతో గురువు చెప్పిన సేవ చేయటం వల్ల శబరికి ఆల్రెడీ శ్రీవైకుంఠం లభించేసింది. రాముడు ఏమీ చేయలేదు, ఆవిడ సేవను యాక్సెప్ట్ చేశారు. ఎందుకు? వాళ్ళ గురువైన మతంగ ఋషి చెప్పారు కాబట్టి. శబరి మోక్ష సాక్షిభూత అని అంటారు, సాక్షిగా నించున్నాడు, ఆవిడ వైకుంఠానికి వెళ్ళిపోయింది. ఎంత గొప్పది గురువు యొక్క అనుగ్రహం. కాబట్టి రామచంద్రమూర్తి సాక్షాత్తుగా చేసి చూపిస్తున్నాడు, ఆచరించి చూపిస్తున్నాడండి గురువుని ఆశ్రయించడం ఎంత ముఖ్యమో, గురువు దగ్గరికి వెళ్ళి శుశ్రూష చేయటం ఎంత ముఖ్యమో. ఇది కృష్ణుడు భగవద్గీతలో కూడా ఇదే విషయాన్ని చెప్పారు. జ్ఞానాన్ని తెలుసుకోవాలి అని అంటే కావాల్సినవి పరిప్రశ్నేన సేవయా ఉపదీక్షంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. చక్కగా వెళ్ళు, ఫస్ట్ సరెండర్ అవ్వు, ప్రశ్న ఉంటే తెలుసుకో, సేవ చెయ్యి, అప్పుడు నీకు జ్ఞానం అర్థమవుతుంది. కానీ టీవీలలో పిలిచారు కదా అని టీవీ ఛానళ్ళల్లో కూర్చొని ఏది పడితే అది రాముడి గురించి కృష్ణుడి గురించి వాగమని చెప్పలేదు మన శాస్త్రం. వాగినవన్నీ కూడా సత్యము అని మిగతా వాళ్ళందరూ ఏదో విజిల్ వేస్తున్నారు,
కానీ మనం జాగ్రత్తగా గమనించవలసినది ఏంటి అని అంటే, ఎలా నేను నిజంగా తెలుసుకోవాలి. మనం తెలుసుకుంటే తెలువబడేది భగవత్ తత్వం కాదండి. ఆ భగవంతుడి యొక్క కృప ఉండాలి. ఆ భాగవతోత్తముల యొక్క కృప ఉండాలి. ఎప్పుడు మనకి కృప వస్తుంది, ఎప్పుడు మనకి భగవంతుడు ఆ కరుణనిస్తాడు అని అంటే, మన హృదయంలో నిర్మలత్వం, మంచితనం ఉన్నప్పుడు. ద్వేషము, అసూయ, అహంకారము నిండిన వ్యక్తి ఎన్నటికీ భగవంతుణ్ణి తెలుసుకోరాదు. ఎగ్జాక్ట్లీ. ఇది అన్నిటికంటే గొప్ప విషయం. మీకు చిన్న కథ చెప్తా. చెప్పండి. ఒకసారి ఒక రాజుగారు ఒక మంత్రిని అడుగుతారట. ఏమని అని అంటే, భగవంతుడు ఏం చేస్తాడు, భగవంతుడు పనేంటి అని అడుగుతారట. అయితే మంత్రి ఏం చెప్తాడండి, భగవంతుడు చేసే పని ఏంటి అంటే ఏం మాట్లాడలేదు. అయితే రాజుగారు అన్నారట, రేపు ప్రొద్దున కానీ నువ్వు చెప్పకపోతే నీ తల తీసేస్తాను ఓకే అన్నాడట మంత్రిని. సరే అని ఆ మంత్రి ఇదే ఆలోచిస్తున్నాడు, దేవుడు ఏం చేస్తాడు, దేవుడు ఏం చేస్తాడు, దేవుడు ఏం చేస్తాడు, దేవుడు ఏం చేస్తాడు అని. పాపం ఒక పొలంలోకి వెళ్ళి బాధగా కూర్చున్నాడట. ఎందుకు, రేపు ప్రొద్దున కల్లా తల తీసేస్తాడు కదా, ఏమని చెప్తాడు, అబద్ధం చెప్పలేడా, చెప్పలేరు. అయితే ఆలోచిస్తూ ఉంటే అక్కడ ఉండే ఒక రైతు వచ్చి ఆ మంత్రిని అడిగా, ఏంటి మంత్రి గారు మీరు ఇంత బాధలో ఉన్నారు, ఏమైంది అని అంటే, ఏం లేదండి రేపు ప్రొద్దున నా తల తీసేస్తాడు రాజు అని అంటే, రాజు ఎందుకు నీ తల తీసేస్తాడు, ఏం లేదయ్యా ఆయన ఒక ప్రశ్న అడిగాడు, దానికి సమాధానం నాకు తెలియదు. ఏంటి రాజు అడిగిన ప్రశ్న, భగవంతుడు ఏమి చేస్తూ ఉంటాడు అని అన్నట్టు. అయితే ఈ రైతు అన్నాడు, రేపు నన్ను తీసుకెళ్ళు సభకి, నేను చెప్తాను అని అన్నాడు. ఓకే సరే అని మరుసటి రోజు సభ ఫస్ట్ ప్రశ్న మంత్రిని అడిగారు, ఏ మంత్రి నిన్న నేను అడిగాను భగవంతుడు ఏం చేస్తున్నాడో చెప్పు, చెప్తావా లేదా నీ తల తీసేయాలా అని అంటే, అయ్యా నేను ఒకరిని పట్టుకొస్తాను ఆయన చెప్తాడు అనగానే ఈ రైతుని ప్రవేశపెట్టారనమాట. ప్రవేశపెట్టేసరికి ఏమైంది, ఆ రైతు వచ్చి రాజు పైన కూర్చున్నాడు అనమాట, సింహాసనం పైన. ఒక 20 స్టెప్స్ ఉన్నాయి, దానిపైన కూర్చున్నాడు. అయితే ఈ రైతు అన్నాడు ఆ రాజుని, ఫస్ట్ నువ్వు కిందికి దిగు తర్వాత నేను చెప్తాను అన్నాడు. సరే అని రాజు ఇలా లేసి టింగ్ 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 అని నడుచుకుంటూ కిందికి వచ్చాడు. ఈయన కిందికి వచ్చేసాక ఈ రైతు టక్ 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 మని లేచి ఆ మొత్తం స్టెప్స్ అన్ని ఎక్కి సింహాసనం పైన కూర్చున్నాడు అనమాట. కూర్చుంటే రాజుకి చాలా కోపం వచ్చేసింది. ఎంత ధైర్యం, నువ్వు అసలు ఏం చేస్తున్నావురా, నా సింహాసనం పైన నువ్వు కూర్చున్నావా, అసలు నేను అడిగిన ప్రశ్న ఏంటి, నువ్వు చేసేదేంటి అని అంటే, నువ్వు అడిగిన ప్రశ్నకి సమాధానం ఇదే. ఏంటి భగవంతుడు చేసే పని అంటే, ఎవరైతే గర్వంగా ఉంటారో వాడిని కిందికి దింపటం, ఎవరైతే వినయంగా ఉంటారో వాడికి పైకి ఎక్కించటం, ఇదే స్వామి చేసే పని అని చెప్పాడట. ఇప్పుడు ఆ రాజు వినయంగా అయిపోయాడట. కాబట్టి గర్వంతో, మధోన్మత్తంతో ఊగిపోతున్న, రగిలిపోతున్న, అజ్ఞానంతో నిండిన వ్యక్తులు ఎప్పుడూ కూడా రాముడి యొక్క, కృష్ణుడి యొక్క తత్వాన్ని అర్థం చేసుకోలేరు. భారతీయ దేశంలో పుట్టి భారత సనాతన ధర్మం పట్ల, భారతదేశం పట్ల, భారతీయ సంస్కృతి పట్ల గౌరవం లేని వ్యక్తులు రాముడి గురించి, కృష్ణుడి గురించి మాట్లాడగలుగుతారా చెప్పండి? కష్టం. మన హిందువులందరికీ మేము చేసే ప్రార్థన ఏంటి అంటే, మీకు రాముడి గురించి తెలుసుకోవాలన్నా, కృష్ణుడి గురించి తెలుసుకోవాలన్నా మన ధర్మంలో వారి భక్తులను అడగండి. వేరే వాడి దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాల్సిన దుస్థితి మనకి ఇంకా పుట్టలేదండి. అలాంటి దుస్థితిలో ఉన్నాం కాబట్టి మన దేశం ఇలా పాడైపోతుంది. ఏమీ పర్వాలేదండి, అందరూ అన్ని మతముల వాళ్ళు చక్కగా కలిసిమెలిసి ఉండాలి. ఎందుకంటే అండి, ఇంతకంటే గొప్ప మతం ఇంకెక్కడైనా ఉంటుందా, ఇంతకంటే గొప్ప ధర్మము సర్వే జన సుఖినో భవంతు అని ప్రార్థన చేసిన ధర్మం అండి మన ధర్మం. ఇప్పటికీ చేస్తాం. ప్రతిరోజు మేము ఆరాధన పూర్తి చేసుకున్నాక చేసే ప్రార్థన అంతే, లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు అని. కానీ ఇంత మంచి పచ్చటి కాపురంలో నిప్పులు పెట్టడానికి ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వాళ్ళు అనుకుంటున్నారు నేను చాలా గొప్ప పని చేస్తున్నామని. కాదయ్యా, జస్ట్ లెట్ ద టైమ్ రివీల్. ఎగ్జాక్ట్లీ, లెట్ ద టైమ్ రివీల్ అని అంటారు. కప్ప వర్షాకాలంలో పక్పక పక్పక అరుస్తూ ఉంటుంది, అరుస్తూ ఉంటుంది, అరుస్తూ ఉంటుంది. అప్పుడు కొద్దిసేపట్లో సౌండ్ పెద్దగా అవుతుంది, పెద్దగా అవుతుంది, పెద్దగా అవుతుంది, పెద్దగా అవుతుంది. ఎప్పటి వరకు అని అంటే, ఆ సౌండ్ విని పాము కరెక్ట్ ప్లేస్కి వస్తూ ఉంటుంది అనమాట. కప్ప అనుకుంటుంది నా గొంతు పెద్దగా ఉంది కదా, నా గొంతు పెద్దగా ఉంది కదా అని బాగా నడుస్తూ ఉంటుంది. వెనకాల నుంచి పాము వచ్చి పట్ అని పట్టేసుకుంటుంది. అదే స్థితి ఎవరైతే రామదూషణ చేస్తారో, ఎవరైతే భగవద్దూషణ చేస్తారో, ఎవరైతే భాగవతోత్తముల యొక్క దూషణ చేస్తారో, ఎవరైతే ఈ భారతదేశాన్ని దూషిస్తారో వారందరికీ అదే గతి పట్టబోతుంది. దాంట్లో ఎటువంటి సందేహము లేదు. స్వామి, మరో ప్రశ్న. శ్రీరామచంద్రుడికి ముందు రోజు దశరథ మహారాజు పిలిచి రాజ్యం ఇస్తా అని చెప్పారు.
తీసుకుంటా అన్నారు. నెక్స్ట్ డే పిలిచి నేను నీకు ఇవ్వట్లేదు, భరతుడికి ఇస్తాను, నువ్వు వనవాసానికి వెళ్ళాలి విశ్వామిత్రుడితో అన్నారు. దానికి తల ఆడిచ్చారు. కానీ పక్కనున్న లక్ష్మణుడు మాత్రం అన్న నువ్వు ఒక మాట చెప్పు, ఇప్పుడే యుద్ధం చేసి నేను ఏదో ఒకటి క్రియేట్ చేస్తాను, నిన్ను రాజుని చేస్తాను అంటారు కదా. కానీ ఆ టైంలో కూడా శ్రీరాముడు చాలా కంట్రోల్గా ఉండడానికి కారణం ఏంటి? యాక్చువల్గా మీరు అంటున్నారు దశరథ మహారాజు గారు రాజ్యం ఇస్తాను అని అన్నప్పుడు రాముడు నవ్వాడట. ఇలాంటి రాముడి యొక్క చిరునవ్వు ఎలా ఉంది అంటే తామర పువ్వు విరుచుకుంటే ఎంత అందంగా ఉంటుంది అలా ఉందట. ఎప్పుడు రాజ్యం ఇస్తాను అని. ఎప్పుడైతే కైకమ్మ భరతుడికి రాజ్యం ఇవ్వాలి, నువ్వు 14 సంవత్సరాలు వనవాసానికి వెళ్ళాలి అని చెప్పినప్పుడు రామచంద్రమూర్తి బయటికి వస్తూ ఉంటే అప్పుడే విరుచుకున్న తామర పువ్వులా ఉన్నదట రాముడి యొక్క ముఖం. మళ్ళీ మీరు చూడండి, అక్కడ నీకు రాజ్యం ఇస్తానన్నా సరే అదే నవ్వు, అరణ్యానికి వెళ్ళాలన్నా సరే అదే నవ్వు. ఇది రాముడు చూపిస్తూ మనకి చెప్పిన అద్భుతమైన రహస్యం. జీవితంలో కష్ట సుఖం, లాభం నష్టం, జయము అపజయము, మానము అపమానము ఇవన్నీ వస్తూనే ఉంటాయి. మనము ఈ రెండిటిలో కూడా ఎలా మన మనో నిగ్రహంతో ఉండాలి అని మనం నేర్చుకోవాలి. అది రాముడు ఆచరించి చూపించాడు. ఎంత గొప్ప వ్యక్తిత్వం. మీరు చూడండి, కేవలం లక్ష్మణుడు కాదండి, భరతుడు, శత్రుఘ్నుడు వీళ్ళందరూ కూడా రాముణ్ణే రాజ్యం పైన కూర్చోబెట్టాలి అని అనుకున్నాడు. అవును. ఇక్కడ చూడండి, ఈ ప్రపంచంలో గొడవలు ఎందుకు అవుతాయి అని అంటే నాకు రాజ్యం కావాలి, నాకు రాజ్యం కావాలి, నాకు ఆస్తి కావాలంటే నాకు ఆస్తి కావాలని, నాకెక్కువ కావాలంటే నాకెక్కువ కావాలని అన్నా తమ్ముళ్ళు ఒక్క తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన వాళ్ళే కొట్లాటలు పెట్టుకొని ఒకళ్ళనొకళ్ళు మాట్లాడుకోకుండా ఎన్ని విభేదాలు చూస్తామండి మనం ఈ ప్రపంచంలో. మీ అన్నయ్య ఉన్నాడా అంటే ఉన్నాడులే కానీ చచ్చిపోయినట్టే. ఎందుకు అని అంటే మాకు ఆస్తి విషయాలలో విభేదాలు వచ్చాయి. ఎంత బాధేస్తుందో మాకు అలాంటి మాటలు విన్నప్పుడు. ఒక తల్లి గర్భము నుండి వచ్చే ఇద్దరే డబ్బుల కోసం కొట్లాడుకునే ఈ కాలంలో లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు ఏమీ సొంత తల్లి పిల్లలు కాదండి. వాళ్ళందరూ ఒక రకంగా చూస్తే కజిన్స్ లాంటి వాళ్ళు అనుకోండి. ఒక తల్లికి పుట్టకపోయినా సరే అందరికీ రాముడు అంటే అంత ప్రేమ. నాకొద్దు అంటే నాకొద్దు అని చూస్తున్నాడు. భరతుడు కలలో కూడా రాజసింహాసనం కానీ కలలో కూడా ఊహించుకుంటే ఆయన పక్కన ఒక చైర్ వేసుకొని రాముడికి ఇలా వింజామర సేవ చేస్తూనే కలొస్తుందట భరతుడికి. అలాంటి మనస్తత్వం కలిగిన వారు ఎంత ఆదర్శం చెప్పండి. మనము ఈ రోజులలో పిల్లలకి రామాయణం చెప్పట్లేదు కాబట్టి రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నుల మధ్యలో ఉండే ఆ ప్రేమ, అసలు అన్నతమ్ముళ్ళంటే ఎలా ఉండాలి, అసలు అన్నతమ్ముల మధ్యలో ఉండే ప్రేమ ఏంటి, అసలు ఆ బంధం యొక్క గొప్పతనం ఏమిటి అనే విషయాలన్నీ ప్రతి సంబంధం అండి, ప్రతి ఒక్క రిలేషన్షిప్ కానీ అసలు ఎలా మనం ఉండాలి అని కానీ ఎవడైనా తెలుసుకోవాలి అని అనుకుంటే చదవవలసిన గ్రంథం ఏదన్నా ఉంటే అది రామాయణం. తెలుసుకోవలసిన వ్యక్తిత్వం ఎవరిదైనా ఉంటే అది రాముడిది. మనమే ప్రణవానంద దాస్ అనే ఛానల్లో ఇప్పటికీ ఒక 3-4 సార్లు రామాయణాన్ని చెప్పా. ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా ఒక్కొక్క వ్యూ పాయింట్లో రామాయణాన్ని చెప్పుకున్నాం అనమాట. అందులో ఒకసారి రామాయణము మానవీయ సంబంధములు అనే రూపంలో చెప్పుకున్నాం. అందులో ప్రతి సంబంధాన్ని ఎంత హోల్సమ్గా, ఎంత లవ్వింగ్గా రామచంద్రమూర్తి నిర్వర్తించాడు అనే విషయాన్ని మనం చెప్పుకున్నాం అనమాట అండి. కాబట్టి రామాయణము, రాముడి యొక్క వ్యక్తిత్వము, లక్ష్మణస్వామి యొక్క ప్రేమ రాముడి పట్ల ఎంత ప్రేమను అండి. అసలు లక్ష్మణస్వామి యొక్క వైభవము ఇన్ని మాటలలో చెప్పలేని వైభవం అండి. అయితే ఇప్పుడు శిక్ష ఎవరికి వచ్చిందండి? శిక్ష కాదు, ఆ ఆదేశం ఎవరికి వచ్చింది? రామచంద్రుడికి. రాముడు పోవాలి. అవును. ఎక్కడికి? అరణ్యానికి. కానీ లక్ష్మణస్వామి ఏమంటాడు? నేను కూడా వస్తాను, నేను వచ్చి తీరుతాను అని అంటాడు. గొడవ పెట్టేసుకున్నాడు రాముడితో, నేను వస్తాను. అవును. సరే అని రాముడు అన్నాడు, అమ్మ మీ తల్లిగారిని అడిగి చెప్పు అని అంటే కౌసల్యమ్మ దగ్గరికి వెళ్తాడు. కౌసల్యమ్మ దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, అమ్మ నేను వెళ్ళనా అని అంటే కౌసల్యం ఏమంటుందో తెలుసండి, ఎవరైనా ఆయనకు వచ్చిన శిక్షకు నువ్వెందుకు వెళ్తావురా అని అంటుంది కదా. కానీ కౌసల్యమ్మ ఎంత గొప్ప తల్లి అని అంటే, రామం దశరథం విద్ది మాం విద్ది జనకాత్మజాం అయోధ్యాం అటవీం విద్ది గచ్చతాత యథా సుఖం.
దశరథ మహారాజు నీ తండ్రిని రాముడిలో చూసుకో లక్ష్మణ, నన్ను నీ తల్లినైన కౌసల్యమ్మని సీతమ్మ తల్లిలో చూసుకో, అయోధ్య నగరాన్ని అడవిలో చూసుకో, నీ యొక్క ఆనందాన్ని రాముడి యొక్క సేవలో చూసుకో అని లక్ష్మణుడిని పంపించిందనమాట. ఎంత గొప్ప తల్లి చూడండి. అంత గొప్ప తల్లి, అంత మంచి ఆదేశాలు ఇచ్చిన తల్లి కాబట్టి ఇప్పటికీ రాముడు ఎక్కడెక్కడ మనం ఆరాధన చేసినా పక్కన లక్ష్మణస్వామి ఉండవలసినదే. అవునా కాదా అండి? సీతారాములు అంటాం కానీ పక్కన లక్ష్మణుడు ఉంటాడు, కింద హనుమంటాడు. వీళ్ళిద్దరినీ అసలు ఎప్పుడు మనం మర్చిపోం. భద్రాద్రి క్షేత్రంలో సీతమ్మ తల్లి రాముడి యొక్క తొడపైన కూర్చొని ఉన్నది, పక్కన లక్ష్మణస్వామి ఉన్నాడు. ఎక్కడ ఏ క్షేత్రానికి మీరు వెళ్ళినా సరే సీతారామ లక్ష్మణ హనుమ వీళ్ళ నలుగురు ఉండవలసిందే అండి. ఆరాధ్యమూర్తి లక్ష్మణస్వామి ఎంత సకల గుణ సంపన్నుడండి. మీకు ఆ విషయం తెలుసా? సనాతన ధర్మం యొక్క గొప్పతనం, రామాయణం యొక్క గొప్పతనం, రామాయణం నేర్పించే విలువలేమిటి అని చదివితే కదా మనకు అర్థమయ్యేది. లక్ష్మణస్వామికి ఎప్పుడైతే సుగ్రీవుడిని కలవడానికి వెళ్తారో అప్పుడు వానరులందరూ కూడా ఒకరోజు ఒక దగ్గర ప్రదేశంలో ఉన్నప్పుడు పైనుంచి ఒక మూట పడుతుంది. తెలుసు కదా మీకు, చీర చింపి దాంట్లో నగలు కట్టి కింద వేస్తుంది. అప్పుడు ఈ వానరులకు దొరుకుతుంది అన్నమాట, సుగ్రీవాదులందరికీ. అప్పుడు రాముడు లక్ష్మణుడు ఈ కథ చెప్పినప్పుడు వాళ్ళకి గుర్తొస్తుంది అనమాట, మా దగ్గర ఒక మూట ఉన్నది అని తెచ్చి చూపిస్తారు. అయితే సీతమ్మ తల్లిని గుర్తు తెచ్చుకుంటూ రాముడు ఎంతగా బాధపడుతూ ఉంటాడంటే అసలు రాముడికి ఏం కనిపించా ఆ నగలు లక్ష్మణస్వామికి ఇస్తారనమాట. ఫస్ట్ ఏమి ఇస్తారు? అమ్మవారు పెట్టుకున్న హారాన్ని ఇస్తారు. లక్ష్మణుడు అంటాడు నాకు గుర్తులే, నాకు తెలియదు ఇది ఎవరిదో అంటారు. భుజకీర్తులు అని అంటాయి. ఇక్కడ పెట్టుకునే ఆభరణాలు చూపిస్తారు, అవి కూడా నాకు తెలియదు అని అంటారు. దాని తర్వాత వడ్డానము ఇలాంటి ఆభరణాలను చూపిస్తారు, నాకు తెలియదు అని అంటారు. కానీ కాళ్ళకి పెట్టుకునే పట్టీలు చూపిస్తారు, ఇవి మాత్రం సీతమ్మవే అని అంటాడు. ఎందుకో తెలుసా అండి? లక్ష్మణుడు నాహం జానామి కేయూరే నాహం జానామి కంకనే నూపురే త్వభిజానే నిత్యం పాదాభి వందనాత్. నాకు కేవలం అమ్మవారు పెట్టుకున్న పట్టీలు తెలుసు, ఎందుకంటే రోజు నేను అమ్మవారికి తల వంచి పాదాలకు నమస్కారం చేస్తాను. ఎప్పుడు సీతమ్మ తల్లిని పాదాల మించి చూడలేదట లక్ష్మణస్వామి. ఎంత గౌరవం ఇచ్చాడు ఒక స్త్రీకి, వదినకి. ఎంత గొప్ప వ్యక్తిత్వము లక్ష్మణస్వామికి, ఒకసారి ఆలోచన చేయండి. అండ్ సీతమ్మ తల్లి పుట్టుకను కూడా ఒక అద్భుతం అంటారు. అంటే భూమిలోంచి పుట్టారు, భూదేవి కూతురు అంటారు. జనక మహారాజు బాగా తీసుకొచ్చారు, తర్వాత శ్రీరామచంద్రుడికి ఇచ్చి పెళ్లి చేశారు. కానీ సీతమ్మ తల్లి పుట్టుక దేనికి చిహ్నం? సీతమ్మ తల్లి భూమిజ అని అంటారు. భూమిజ అంటే భూమిదేవికి పుట్టినది. ఓకే. భూమి దేనికి ప్రతినిధిత్వం లేదా ఏ లక్షణం భూమికి ఉన్నది అని అంటే క్షమా అని అంటారు. ఓకే. క్షమా అని అంటే చాలా కరుణ, క్షమించే గుణం అపారమైనది. ఓకే. ఇప్పుడు చూడండి, మనం ఇంత పెద్ద బిల్డింగ్ కట్టేసాం, భూమిదేవి ఏమన్నా అన్నదా అండి? ఒక బిల్డింగ్ కట్టాలంటే ఏం చేయాలి? భూమి లోపల తవ్వాలి. అవును. ఒక డ్రైన్ వేయాలి అని అంటే ఒక వాటర్ రావాలి పంపు లోపల నుంచి అంటే లోపలికి వేస్తాం. ఎప్పుడైనా భూమిదేవి ఏమన్నా అంటుందా అండి? మన తల్లి అండి భూమి. ఎంత భారాన్నైనా భరిస్తుంది, ఎన్నటికీ ఏమీ అనదు. కానీ భూమి భరించని ఒకటే ఒక్క తత్వం ఉన్నది. ఏంటో తెలుసా అండి? ఎవరైతే భగవంతుడికి విముఖంగా వెళ్ళిపోతారో, ఎవరైతే భగవద్ దూషణ చేస్తారో, ఎవరైతే అధార్మికంగా ఉంటారో, ఎవరైతే అబద్ధాలు ఆడతారో, ఎవరైతే గర్వంతో ఊగిపోతూ ఉంటారో అటువంటి వాళ్ళని నిజంగా భూమికి భారం అనిపిస్తుందట. అంటే ఈ భరతమాత, ఈ భూమి ఎంత గొప్ప భూమి అండి. ఈ భారతదేశం కంటే ఒక గొప్ప చరిత్ర కలిగిన భూమి ఇంకొకటి ఉన్నదా అండి? అంత గొప్ప దేశంలో పుట్టి మన చరిత్రనే దూషిస్తున్నారు ఈరోజు అని అంటే అటువంటి వారు అసలు భూమాతకి ఎంత భారమో ఒకసారి ఆలోచన చేయండి. ఎవడో మనల్ని పాలించిన వాడు గొప్పవాడు అంటున్నాడు ఈ మధ్య కాలం. మనల్ని దోచుకున్న వాళ్ళని గొప్ప వాళ్ళగా చిత్రీకరిస్తున్నారు. మొత్తం ఈ భరత భూమి యొక్క వైభవాన్నంతా దొంగలించుకొని తీసుకెళ్ళిపోయిన వ్యక్తులని దాసులు మేము అని చెప్పటంలో సంతోషిస్తున్న నీచులని మనం కానీ ఎంకరేజ్ చేస్తే దానికంటే భూమిదేవి పట్ట చేసే అపరాధము మనకి ఇంకొకటి ఉండదు.
టీవీ ఛానళ్ళ వాళ్ళకు కూడా మేము చెప్పదలుచుకున్న విషయం చెప్పండి. ఏమిటి అని అంటే, ఏదో మీకు లైక్లు వస్తున్నాయి కదా, ఏదో మీకు వ్యూస్ వస్తున్నాయి కదా, ఏదో మీకు టీఆర్పీ వస్తుందని కదా, ఏదో మీకు చాలామంది చూస్తున్నారట కదా అని అధార్మికమైన విషయాలను మీరు కానీ టీవీలో చూపించి జనాలను మాత్రం తప్పుదోవలో పట్టించే పని చేస్తే మీరు ఈ భూమిదేవి పట్ల అపరాధం చేస్తున్నారు, ట్రూ. మీరు ఈ ధర్మానికి అపరాధం చేస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త. ఈ విషయంలో అందరు జాగ్రత్త వహించాలి. అండ్ శ్రీరామచంద్రుడిని కొంతమంది నిందిస్తుంటారు కదా స్వామి, అటువంటి దాంట్లో నాకు ఒక ప్రశ్న ఉంది స్వామి. అంటే వాళ్ళని చంపడానికి రాముడు ఎదురుగ్గా వెళ్ళి చంపేయచ్చు కదా, ఎక్కడో చెట్టు చాటు నుంచి ఎందుకు బాణం వదిలాడు, అధర్మమే కదా అని అంటారు. దానికి మీ సమాధానం? రామాయణంలోంచే కదండి మనకి తెలిసింది, రాముడు చెట్టు చాటు నుంచి వాలిపైన బాణం వేశాడు అనే విషయం. అవును కదా, రామాయణ అంతర్గతమే కదండి, ఇంకెక్కడ బయట నుంచి వినలేదు కదా. రామాయణంలో జరిగిన విషయం పూర్తిగా అసలు రామాయణంలో ఏముందో ఈరోజు తెలుసుకుందాం. ఓకే. వాలిని రామచంద్రమూర్తి చెట్టు చాటు నుంచే బాణం వేశాడు. ఇది తప్పు కాదు, ఇది రామాయణం చెప్పిందే విషయం. అలానే కదా మనకి తెలిసింది. తర్వాత ఏమైందో చూద్దాం. వాలి ఢామ్ అని కింద పడ్డాడు. పడిపోయాడా? బాణము గుండెల్లో గుచ్చుకుంది. రాముడు వచ్చాడు. రాముడు వచ్చి వాలి ముందు నించున్నప్పుడు వాలి కొన్ని ప్రశ్నలు రాముణ్ణి వేశాడు. ఓకే. అందులో ఏమంటాడంటే, అయ్యా నీకు నాకు సంబంధం ఏంటి, అసలు నా పైన బాణం ఎందుకు వేశావు? రెండో ప్రశ్న, నేనేం తప్పు చేశానని నా పైన బాణం వేశావు, నువ్వు చేసింది ధర్మమేనా అని కొన్ని ప్రశ్నలు వేస్తాడండి రామచంద్రమూర్తి. ఇప్పుడు రామచంద్రమూర్తి వాలి వేసిన ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానం చెప్తాడు. లో ఏంటి నీకు నాకు సంబంధము అని అంటే రామచంద్రమూర్తి అంటాడు, ఇక్ష్వాకూనాం ఇయం భూమి సశైల వనకానన. కొంతమంది అడుగుతున్నారండి ఈ రోజులలో, ఏదో రాముడు ఒక చిన్న అయోధ్య అనే నగరాన్ని పాలించారు కదా, దాంట్లో గొప్ప విషయం ఏంటి అని. అయోధ్య ఒక చిన్న నగరం కాదు, ఇక్ష్వాకు వంశానికి చెందినదే మొత్తం భూమండలం కూడా. అదే రామచంద్రమూర్తి చెప్పారు, ఇక్ష్వాకూనాం ఇయం భూమి సశైల వనకానన. ఫారెస్ట్, మౌంటైన్స్ అన్నిటితో కలిపిన భూమి ఇక్ష్వాకు వంశానికి చెందినదే. ఓకే. కాబట్టి నేను నీకు ఎందుకు శిక్షణ వేశాను, నాకు నీకు ఏం సంబంధం అని అంటే, ఈ భూమి మొత్తం మాదే, ఇక్ష్వాకు వంశానికి చెందినది ఈ భూమి అంతా కూడా. ఇప్పుడు చూడండి, మీరు అనొచ్చు, సరే ఇక్ష్వాకుకు మొత్తం చెందింది ఈ భూమి కదా, కానీ నువ్వు రాజువి కాదు కదా, శిక్షించడానికి నువ్వెవరు అని ఒకసారి మనం ఆలోచన చేయొచ్చు. ఇప్పుడు చూడండి, ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నారనుకోండి, ప్రొద్దున పూట 9 o'clockకి డ్యూటీకి వెళ్ళారు, సాయంత్రం పూట ఒక 8 గంటలకి అలా అయిపోయి మొత్తం యూనిఫామ్ తీసేసి ఇంట్లో ప్యాంట్ షర్టో షార్టో ఏదో ఒకటి వేసుకొని బయటికి వచ్చారు. బయటికి వస్తుంటే ఒక స్త్రీ అలా నడుస్తూ వెళ్తూ ఉన్నది. ఒక 4-5 గూండాలు వచ్చి ఆవిడ్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఓకే. అప్పుడు ఆ పోలీస్ ఏమంటాడండి, నా డ్యూటీ అయిపోయింది, నేను ఇప్పుడు పోలీస్ యూనిఫామ్లో లేను కాబట్టి నేను వీళ్ళని ఏమనద్దు అని అనుకుంటాడా? లేదు. ఏం చేయాలండి? పోలీస్ డ్యూటీ ఏంటండి? వెంటనే వెళ్ళి వాళ్ళతో మాట్లాడి అంత స్టాప్ చేయాలి. ఎలాగైనా సరే వాళ్ళని ఏదైనా చేసి ఆ అధార్మికమైన సంఘటన ఆపాలి, అంతే కదండి. పోలీస్ యూనిఫామ్ లో ఉన్నా లేకపోయినా రామచంద్రమూర్తి క్షత్రియుడిగా అయోధ్య రాకుమారుడిగా ఆయన పోస్టులో ఉన్నా లేకపోయినా ఆయన యొక్క ధర్మ సంరక్షణ. కాబట్టి నేను రాజుని కాదు కదా, నువ్వెందుకు శిక్షిస్తావు అని అడగడానికి వీల్లేదు, ఎందుకంటే ఇక్ష్వాకు వంశానిదే మొత్తం భూమండలం కూడా. కాబట్టి ఒక క్షత్రియుడిగా ఆయన యొక్క ధర్మం. ఇంకొక విషయం చెప్తా, ఇప్పుడు సీతమ్మ తల్లిని అపహరించుకెళ్ళాడు ఎవరు? రావణాసురుడు యొక్క ఫ్రెండ్ ఎవరు తెలుసా మీకు? రావణాసురుడు వాలి ఇద్దరు చాలా గొప్ప స్నేహితులను. ఎలా స్నేహం కుదిరింది అంటే, ఒకసారి రావణాసురుడు వస్తాడు, చాలా మంది చెప్తారు, ఒరే నువ్వు అన్ని చిన్న చితక గొడవలు ఎందుకు పెట్టుకుంటున్నావు, నిజంగా నువ్వు చాలా గొప్ప వాడివంటే వాలిని ఓడించు, వాలిని ఓడిస్తే నువ్వు చాలా బలవంతుడు అని మొత్తం ప్రపంచం అంతా నిన్ను కీర్తిస్తారు అని అంటాడు. అప్పుడు వాలి ఎక్కడున్నాడు అని ఎతికి రావణాసురుడు వెళ్తే తోకతో చుట్టేస్తాడండి రావణాసుడిని. వాలి చుట్టి 4 సముద్రాల్లో ముంచుతాడు రావణాసుడిని. తీసి 4 సముద్రాలలో ఆయన యొక్క అనుష్ఠానం అయిపోయాక తీసుకొచ్చి పడేసి, ఏంటి
10 తలలు కలిగిన ఒక పురుగు నా వెనకాల పడింది, ఎవడు నువ్వు అని అడుగుతాడు. బా అప్పుడు రావణాసురుడు భయపడిపోతాడు. వీడితో యుద్ధం చేయటం కంటే వీడితో దోస్తీ చేయటం ఒకటి బెస్ట్ అని వాళ్ళిద్దరు చేతులు కలుపుతారు. ఓకే. కాబట్టి మీరు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం అవ్వాలని చెప్తాను. ఇండియాకి శత్రువు పాకిస్తాన్ అనుకోండి. పాకిస్తాన్ స్నేహితులు కూడా ఇండియాకి శత్రువులే కదండి. అంతే. ఇప్పుడు చైనా పాకిస్తాన్కి దోస్త్ అంటే ఇండియాకి కూడా శత్రువే కదా. అవును అవును. ఇప్పుడు రావణాసురుడితో గొడవ పెట్టుకోవాలి అని రాముడి యొక్క భార్య అయిన సీతమ్మ తల్లిని ఎత్తుకెళ్ళిపోయాడు రావణాసురుడు, అంతేనా అండి? అవును. రావణాసురుడు రాముడికి శత్రువు, ఎందుకంటే ఆయన తప్పు చేశాడు కాబట్టి, అవునా కదా? అప్పుడు రావణాసురుడు యొక్క మిత్రుడు కూడా రాముడికి శత్రువే కదా. అలాంటప్పుడు వాలి కూడా రాముడికి శత్రువే కదండి. ఓకే, కరెక్టే కరెక్టే. ఇది యుద్ధ నీతి, ఇది క్షత్రియ ధర్మం, అవునా కదా? కాబట్టి ఈ విధంగా చూసినా సరే రాముడు చేసింది కరెక్టే. దాని తర్వాత ఇంకోసారి ఆలోచన చేద్దాం. నువ్వు చేసింది ధర్మమేనా, నువ్వు చేసింది ధర్మమేనా అని అంటున్నాడు వీడు. ఎవరు? వాలి. కానీ వాలి చేసింది ఒకసారి ఆలోచన చేద్దాం. నేనేం తప్పు చేశాను అని అడుగుతున్నాడు అనమాట వాలి. దానికి రామచంద్రమూర్తి సమాధానం చెప్తాడండి. వాలి చేసిన తప్పులేంటి? ఒకసారి ఒకడు పోటీ కోసం వస్తే ఒక అసురుడు వాలి లోపలికి వెళ్ళి, నువ్వు మొయ్యి, ఏది కూడా నీకు తెలియకపోతే, నేను ఎవరు కూడా బయటికి రాకపోతే నేను మరణించానని తెలుసుకో, దాని తర్వాత దీన్ని మూసేసే, ఎందుకంటే మళ్ళీ వాడు బయటికి రాకుండా ఉండాలి అని. సరే అని పాపం సుగ్రీవుడు బయట కూర్చున్నాడు. చాలా సమయం వెయిట్ చేశాడు. లోపల నుంచి ఉలుకు లేదు, పలికి లేదు, రక్తం అంతా బయటికి కారుకుంటూ వస్తుంది. సరే పాపం ఆయన ఏం చేశాడు, పోయాడేమో, ఏంటి ఉలుకు పలుకు ఏం లేదు కదా అని ఆయన వెళ్ళిపోయి అన్నకి ఇలా జరిగింది అని కూర్చుంటే అందరు అన్నారు, రాజు లేకుండా రాజ్యం ఉండకూడదు, నువ్వు పట్టాభిషేకం చేసుకో అని సుగ్రీవుని బలవంతంగానే చేసి చూపించాడు. వీడు బయటకు వచ్చేసి రాగానే ఆనందపడతాడు సుగ్రీవుడు. అరే మా అన్న వచ్చేసాడు కదా అని శరణు పెడతాడు. అన్నా రా అన్న అనగానే వాలి చితక బాధేస్తాడు అనమాట సుగ్రీవుడిని. ఎంత శరణాగతి చేస్తాడు సుగ్రీవుడు. అన్నా నాకు తప్పేం లేదన్నా, నువ్వు చెప్పినట్టే నేను ఉన్నానన్నా, నాకేం అర్థం కాలేదన్నా, ఇక్కడికి వచ్చాను, నాకు రాజ్యం కూడా వద్దన్నానన్నా, అయినా సరే వీళ్ళని రాజ్యం చేశారు. అయినా సరే చితకబాది ఎలాగైనా సరే వీడిని చంపేయాలి అని మొత్తం ఈ భూమి లోకం మొత్తం కూడా తిప్పిస్తాడండి వాలి. ఓకే. సుగ్రీవుడిని. అప్పుడు ఆయన ఋషభూక పర్వతం పైన వెళ్ళి దాచుకుంటాడు. తర్వాత ఏం చేస్తాడో తెలుసా అండి, సుగ్రీవుడి యొక్క భార్యని బలవంతంగా వాలి తన దగ్గర పెట్టుకుంటాడు. అవును, విన్నా. మనకి శాస్త్రంలో ఆకతాయిలు అని ఒక కేటగిరీ ఉంది. ఓకే. వీళ్ళని శిక్షించటం తప్పు కాదు అని శాస్త్రం కొన్ని విషయాలు చెప్పింది. అందులో ఏంటో తెలుసా అండి, 1 విషం పెట్టిన వాడిని, 2 స్త్రీని అవమానించిన వాడిని, 3 ఇల్లుని అంటబెట్టేసిన వాడిని, 4 మన యొక్క ఆస్తిపాస్తుల్ని లాగేసుకున్న వాళ్ళు. ఇలా కొంతమంది ఆకతాయి అనే కేటగిరీ కింద వస్తారు. వాళ్ళు ఎవరైనా సరే శిక్షకి అర్హులే అని శాస్త్రం చెప్తుంది. అర్జునుడు కూడా అంటారు, అరే ఈయన నా తాత కదా, ఈయన నా అన్న కదా, ఈయన నా బావ కదా అంటే, కృష్ణుడు అంటాడు, అవి చూడకు, వీళ్ళు చేసిన అధర్మాన్ని చూడు. ఈరోజు మనకి ఈ సమాజంలో ఏంటండి ప్రాబ్లం అయిపోతుంది అని అంటే, పెద్ద పెద్ద తప్పులు చేసినా సరే వీళ్ళు ఆ మినిస్టర్ రిలేటివ్ అండి, వీడికి ఈ మినిస్టర్కి ఇదండి అని వాడేమో బయట తిరిగిపోతున్నాడు. కానీ ఏదో చిన్న చిన్న తప్పులు చేసిన వాళ్ళందరూ జైళ్ళల్లో ఉంటారు. కరెక్ట్. పెద్ద పెద్ద స్కాములు చేసిన వాళ్ళు పార్లమెంట్లో ఉన్నారు. ఎంత విచిత్రం చూడండి. ఎందుకు? ఈ భేదం ఉంది. నావాడైతే ఏం తప్పు చేస్తే ఏముంది? కానీ రామచంద్రుడి యొక్క, కృష్ణచంద్రుడి యొక్క భావనలో అధర్మం అంటే అధర్మమే, ధర్మం అంటే ధర్మమే. ఇది రాముడు చేసిన మాట. దాని తర్వాత వాలి అంటాడు, సరే నేను చేసింది అధర్మమే అనుకో, కానీ నువ్వు చెట్టు చాటు నుంచి ఎందుకు వేసావు? నువ్వేమన్నా మనిషివా? నువ్వేమన్నా క్షత్రియుడివా? నువ్వేమన్నా నాకు సమానమైన వాడివా? నువ్వు ఒక జంతువి. శాకామృగం అంటారు కోతిని. పశువుని ఏ విధంగానైనా సరే వేటాడచ్చు కదండి. పశువు కూర్చున్నప్పుడే వేటాడాలి, పడుకున్నప్పుడు వేటాడకూడదు, తింటున్నప్పుడు వేటాడకూడదు, అలాంటివి ఏం నియమాలు లేవు కదండి. కాబట్టి ఎలా అయినా వేటాడచ్చు. మీకు ఇంకో విషయం చెప్తాను. ఇందాక నేను అదే విషయం చెప్పాను. ఒకడికి ఛాలెంజ్ చేసినప్పుడు ఆయన ఎదుటిగా వచ్చి నించొని నువ్వు నా ఎనిమివి అని యాక్సెప్ట్ చేస్తే అది చాలా పెద్ద విషయం అయిపోతుంది. ఇప్పుడు నేను ఒకళ్ళతో డిబేట్ చేయడానికి కూర్చున్నాను అనుకోండి, ఒక నీచుడితో, ఒక అజ్ఞానమైన వ్యక్తితో,
చాలామంది మనకి ఇలా మాట్లాడుతూ టీవీ ఛానళ్ళల్లో హిందూ ధర్మ పెద్దల్ని రమ్మనండి, వాళ్ళతో మేము మాట్లాడతాం, వాళ్ళతో మేము డిబేట్ చేస్తాం అంటూ ఉంటారనమాట. అలాంటి వాళ్ళని డిబేట్కి తెచ్చి కూర్చోబెట్టడమే మన స్థాయికి అవమానం. ట్రూ. ఎందుకు అనంటే అటువంటి అజ్ఞానం కలిగిన వ్యక్తి, మదోన్మత్తంతో అహంకారంతో ఊగిపోతున్న వాడిని తీసుకొచ్చి నీకు సమాధానం చెప్తాను నేను అని అంటేనే అది మన స్థాయికి దిగొచ్చేసినట్టు. మూర్ఖుడితో వాదన చేయలేమండి, ఎప్పుడు చేయలేరు. మూర్ఖుడు వాదననే చెయ్యాలి. ఎందుకంటే మూర్ఖుడు చెప్పాలి అన్నా సరే వినకూడదు. ఒక టీచర్ అట పిల్లవాడికి నేర్పించాలని పాపం 1, 2, 3 అంటే వినేవాడు కాదటండి. అయితే టీచర్ అనుకున్నదట, సరే వీడు ఇలా వినట్లేదు కదా, ఏయ్ ఆ ఆవుకి ఎన్ని కాళ్ళు ఉన్నాయి అనగానే 1, 2, 3 అనగానే వెంటనే ఓయ్ ఈ టీచర్ చూడు నాకు నేర్పించేస్తున్న లెక్కలు, ఆవు కాళ్ళు లేవు అని అన్నాడట వీడు. అలాంటి మూర్ఖుడికి చదువు ఎప్పుడైనా అబ్బుతుందా? కష్టం. కాబట్టి వితండవాదం చేసే మూర్ఖులకి మనం ఏమీ చెప్పరాదు. అందుకే రాముడు ఆచార్యులు ఈ విషయాన్ని చెప్తారు, అసలు వాలి ముందు నించోవలసిన అవసరమే రాముడికి లేదు. వాడు ఒక మనిషిలే మంచి మనస్తత్వము లేని, శరణాగతి చేసిన వాణ్ణి కూడా ఉద్ధరించలేని, తమ్ముడి యొక్క భార్యని బలవంతంగా తన దగ్గర పెట్టుకున్న దుష్టుడి ముందుకొచ్చి అసలు రాముడు యుద్ధం చేయాల్సిన అవసరం ఏముంది? అంతే. వాళ్ళు ఏమంటాడో తెలుసా అండి, రామా నేను అన్ని తప్పులని యాక్సెప్ట్ చేస్తున్నా, నాకు ఒక రిక్వెస్ట్ ఉంది, నా పిల్లవాడిని నీ దగ్గర పెట్టుకుంటున్నా, నీ ఒక దాసుడిగా చూసుకో అని వాలి పుత్రుడైన అంగదుడిని రాముడి చేతిలో వాలి పెడితే రామచంద్రమూర్తి ఏమంటాడో తెలుసా అండి, ఈ కిష్కిందా నగరానికి రాకుమారుడిగా చేస్తున్నాను నేను అంగదుడిని అని. రాకుమారుడిని చేశాక అప్పుడు వాలి శరీరాన్ని విడిచిపెడతారండి. ఎప్పుడైనా తప్పు చేసిన వాడి చేతిలో పిల్లవాడిని పెడతారా అండి? పెట్టరు. క్షమాపణ అడుగుతాడా అండి? అస్సలు అడగరు. వాలి క్షమాపణ అడిగాడు, అంగదుడిని రాముడి చేతిలో పెట్టాడు కదండి. అంగదుడు వెళ్ళింది సీత అన్వేషణ కోసమని. అవును. సరే, తండ్రి గారికి ప్రాబ్లం లేదు, పిల్లవాడికి ప్రాబ్లం లేదు, తండ్రికి పిల్లవాడికి ప్రాబ్లం లేదు అని తెలుసుకున్నాక ఇంకెవరికి ప్రాబ్లం ఉండాలి? తల్లికి ఉండాలి. అంటే వాలి భార్య అయిన తారకు ఉండాలి. అవును. ఎప్పుడైతే ఇది జరుగుతుందో తార మొట్టమొదటిసారి రామచంద్రమూర్తి ముందుకు వస్తుంది. వచ్చేయమంటుందో తెలుసా అండి, త్వమప్రమేయస్య దురాశజర్ష జితేంద్రియస్య ఉత్తమ ధార్మికస్య అక్షయ్య కీర్తిస్య విచక్షణస్య క్షితిక్షమాయాం క్షతజోపమస్య అని రాముని కీర్తిస్తుంది. ఉత్తమ ధార్మికస్య, నీకంటే ధర్మం తెలిసిన వాడు ఎవ్వరు లేరు రామా అని తార రాముని కీర్తిస్తుంది. ఒకవైపు భర్తని చంపిన వాడిని ఎవరైనా ఉత్తమ ధార్మికుడు అంటాడండి? అనరు. కాబట్టి అక్కడ వాలికి ప్రాబ్లం లేదు, తారకి ప్రాబ్లం లేదు, వాళ్ళిద్దరి యొక్క పిల్లవాడైన అంగదుడికి ప్రాబ్లం లేదు, ఈ జనాలకి మాత్రం ప్రాబ్లం ఉంది. కాబట్టి వీళ్ళని మనం ఏం చేయగలుగుతాం చెప్పండి? ఇంత డీటెయిల్ గా చెప్పాక కూడా నేను క్వశ్చన్ వేయలేను. బట్ ఈ జనాలే ఇంకొక ప్రశ్న తీస్తారు స్వామి, శ్రీరాముడు మాంసం తిన్నాడు, రాముడు మాంసాహారి అన్నట్లు నిందిస్తారు. ఇది నిందన లేకుంటే అపవాదన? యాక్చువల్గా రాముడు మాంసాహారి కాదండి. ఎందుకు అనంటే మనకి మహాభారతంలో వేదవ్యాసుడు వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే అతని సాక్షాత్ వేదవ్యాస మహర్షి రచించిన ఇతిహాసమైన మహాభారత అంతర్గతమైన అనుశాసన పర్వంలో భీష్మాచార్యులు యుధిష్ఠిరుడితో మాట్లాడుతూ మాంసము తినని రాజులు ఎవరు అనే విషయాన్ని చెప్తూ రాముడు పేరు కూడా ప్రస్తావన చేస్తారు. కాబట్టి రాముడు మాంసము తిన్నాడు అనేది సరి అయిన ప్రస్తావన కాదు. ఇంకో విషయం చెప్తాను. అయోధ్య నగరం నుంచి రాముడు బయలుదేరి అరణ్యలోకి ప్రవేశించక ముందు ఒక ప్రతిజ్ఞ చేస్తారు. మీకు ఒక విషయం చెప్తాను, చెప్పండి. రాముడు చేసిన ప్రతిజ్ఞ ఎప్పుడైనా దాటుతాడా? అస్సలు దాటరు. అంతే కదండి. అవును. రాముడి యొక్క ప్రతిజ్ఞ, రాముడి యొక్క మాట, ప్రతిజ్ఞ అంటే మాట, రాముడి యొక్క బాణం ఎప్పుడు వెనక్కి వాటికి తిరగంటూ లేదు అని అంటాం. అంతే కదండి. అటువంటి రాముడు ఒక విషయాన్ని చెప్తారు, నేను ఒక కంద మూలలు అని అంటారు, అంటే చామగడ్డ ఇలాంటి కంద మూలాలు ఉంటాయి కదా,
కందమూలాలు, తర్వాత ఫ్రూట్స్, దాని తర్వాత వనంలో దొరికే ద్రవ్యాలు, తేనె ఇత్యాదులు, వీటిని మాత్రమే స్వీకరిస్తాను అని ఒక ప్రతిజ్ఞ చేస్తాడనమాట. అంటే చాలా సింపుల్గా ఉంటాను అనే ఒక ప్రతిజ్ఞ చేసే ఒక క్రమంలో ఈ విషయాన్ని చెప్తారు. చెప్పిన రాముడు మాంసాహారాన్ని తింటాడా అండి? ఒక ప్రతిజ్ఞ చేశాక స్వామి మళ్ళీ దాన్ని వెనకాలకి వెళ్ళటం అనేది ఉండదు కదండి. అవును. కానీ రామాయణంలో కొన్ని చోట్లలో మనకి కొన్ని శ్లోకాలు కనిపిస్తాయి. అందులో ఏంటి అంటే లక్ష్మణుడికి చెప్తాడు, ఇది తీసుకొని రా, అది తీసుకొని రా. దాంట్లో పేర్లు చూస్తే మనకేమనిపిస్తాయి అంటే ఒక రకమైన మాంసంని అడుగుతున్నట్టుగా మనకి ఆ శ్లోకాలలో ఉండే పేర్లు కనిపిస్తాయి అన్నమాట. ఓకే. కానీ మీకు ఒక విషయం చెప్తానండి, కొన్ని పేర్లు ఆ యొక్క మృగానికి అటువంటి రకమైన ఒక కందమూలాలకి లేదా ఫలములకి సేమ్ ఉండవచ్చు. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను. మేము ఒకసారి మాయాపూర్ అనే ప్రదేశం కోల్కత్తాలో ఉందన్నమాట, నవద్వీపం, అక్కడ బెంగాల్లో అనమాట. అయితే మాకు చాలా మంచి భక్తులు, వారు చాలా మంచి భక్తులు, మాకు చాలా సన్నిహితం అనమాట. వారు మేము వెళ్ళినప్పుడు ప్రసాదానికి రండి అని మా ఇంటికి పిలిచారు, వాళ్ళ ఇంటికి. సరే అని మేము వెళ్ళామన్నమాట. వెళ్ళాక ప్రసాదం పెట్టారు, భగవంతుడి కృష్ణుడికి నైవేద్యం పెట్టి చక్కగా ఎంతో మంచి ప్రసాదాన్ని తయారు చేసి పెట్టారు. మేము అన్నీ కూడా చేసి అనుష్ఠానం అయిపోయాక ప్రసాదం స్వీకరిస్తున్నా, ప్రభుజీ ఇది బెంగాల్లో చాలా స్పెషాలిటీ, మీకు ఒకటి చేసాము తీసుకొస్తున్నా అని పెట్టారనమాట ఆ ప్లేట్లో. చూడంగానే నాకు భయం వేసింది, మాంసంలాగా కనిపించింది అనమాట. నేను అన్నాను, అమ్మో ఏంటి అసలు, ఏంటి ఇలా కనిపిస్తుంది అని అంటే వాళ్ళు చెప్పారు, అది పనసకాయ. ఓ మై గాడ్. తర్వాత నేను ఇలా మాంసం అని అన్నాను కదా, అనగానే వాళ్ళు ఒక విషయం చెప్పారు, ప్రభుజీ బెంగాల్లో పనసకాయని పూర్ మ్యాన్స్ నాన్ వెజిటేరియన్ అంటారట. ఓకే. అది చెట్టుకి కాసే నాన్ వెజ్ అలా అంటారట బెంగాల్లో, వాడుక భాషలో. ఓకే. ఎందుకంటే చూడ్డానికి అలా అనిపిస్తుంది. మాకు చాలా భయం వేస్తుంది అనమాట. మేము భయపడిపోయి ఏం పెట్టారు ఇక్కడ అని. కాబట్టి మేము చాలా భయపడే, మేము అన్నాం ఇది కొద్దిగా తీసేయండి మా ప్లేట్లో నుంచి వద్దు మాకు అని. అయితే అది చెట్టుకి కాసే మాంసము అని పేరు, అంతే. చూడ్డానికి అలానే ఉంటుంది, కానీ అదేంటి పనసకాయ. ఎగ్జాక్ట్లీ. కాబట్టి ఒక రకమైన సిమిలారిటీ ఉంది, కానీ అది నాన్ వెజిటేరియన్ అంటే కాదు. కాబట్టి కొన్ని పేర్లు మనకి వృత్తాంతంలో చెప్తూ ఉంటారు, అరే ఇక్కడ అలా అలా ఉన్నది కాబట్టి రాముడు ఆ మాంసం ఈ మాంసం తెమ్మని అడిగుంటాడు అని అంటారనమాట. కానీ మన పూర్వాచార్యులందరూ కూడా చెప్పిన విషయం ఏంటంటే రాముడు మాంసాహారాన్ని తినలేదు. అవి అడిగిన ద్రవ్యముల యొక్క పేర్లు ఇప్పుడు మనం వాడుకునే పేర్లకి లేదా ఒక పశువుల యొక్క పేర్లకి అలానే ఇటువంటి ద్రవ్యముల యొక్క పేర్లకి ఒక పోలిక ఉండవచ్చు. కాబట్టి రాముడు ఎప్పుడూ కూడా మాంసాహారాన్ని తినలేదు. ఇంకొక విషయాన్ని ప్రస్తావన చేస్తారు, హనుమ సీతమ్మ తల్లి దగ్గరికి వెళ్ళినప్పుడు రాముడు మాంసమే తినట్లేదు, రాముడు మద్యమే తాగట్లేదు అన్నట్టుగా చెప్తారు. ఇప్పుడు మీరు చూడండి, మేము ఒకసారి ఒకళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. రాత్రి పడుకుని, చాలా చిన్నప్పుడు అనుకోండి, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పడుకున్నప్పుడు ఒకళ్ళు గట్టిగా అరుస్తున్నాడు అనమాట, పాట్ 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 అని వినిపిస్తున్నాయి. మేము భయపడిపోయాం, చిన్నపిల్లలు అవండి. ఏమైంది అంటే అప్పుడు మా వాళ్ళు చెప్పారు, వాడికి లవ్ ఫెయిలియర్ అయింది, అందుకోసం వాడు మొత్తం గడ్డం పెంచేసుకొని రోజు రాత్రంతా తాగి పట్ పట్ అని ఆ బాటిల్ అన్ని పలగొట్టేస్తాడు, పక్కన ఇంట్లో ఉంటాడనమాట అని చెప్పారు మాకు. అప్పుడు మేము అంటే అంత చిన్నపిల్లలు అర్థం చేసుకోలేకపోయాం. కానీ కొద్దిగా పెద్దగా అయ్యాక తెలిసింది, ఎవరైతే లవ్ ఫెయిల్యూర్ అయిపోతారో వాడు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి నానా చెత్త పనులని చేస్తుంటాడు. అవును, అనుకుంటే అంటారు కదండి, వీడు దేవదాస్ అయిపోయాడు అని అంటూ ఉంటారు. ఏమని అంటే అంతగా ప్రేమించినది దూరం అవుతే వ్యక్తి విచక్షణ కోల్పోతాడు, అప్పుడు అన్ని తప్పుడు పనులు చేస్తాడు. అవునా కాదండి? సీతమ్మ తల్లి ప్రాణాతి ప్రాణంగా ప్రేమించే రామచంద్రమూర్తి, అమ్మా నువ్వు దూరంగా వెళ్ళినా ఎప్పుడూ కూడా అధార్మికమైన పనులు చెయ్యలేదు, మాంసము తినలేదు, మద్యము తాగలేదు అని హనుమ సీతమ్మ తల్లికి చెప్తున్నాడు అనమాట. కాబట్టి ఇది పూర్వాచార్యులు చెప్పిన విషయం. మీకు ఇంకొక విషయం చెప్తాను. ఈ విషయంలో మనకి ఎంతో చక్కగా అంతర్వేది కృష్ణమాచార్య స్వామి అని భద్రాచలంలో రామాయణ పారాయణం చేస్తూ ఉంటారు. చాలా చాలా మంచి భక్తులు.
రామాయణం పైన పరిపూర్ణమైన జ్ఞానం కలిగిన వారు, అలా భగవత్ కృప పరిపూర్ణంగా ఉన్నవాళ్ళు, చాలా ప్రేమ, చాలా వినయం, అటువంటి వారు రామనారాయణం అనే ఒక ప్రదేశంలో ఈ అంశం గురించి మాట్లాడారు. రాముడు మాంసాహారం తిన్నాడా అని మనకి ఇంటర్నెట్లో ఎతికితే అందులో ఆ వీడియో వస్తుంది. దాన్ని ఒకసారి మీరు చూసినట్టయితే పూర్తిగా వారు దీని గురించి వివరణ ఇచ్చారనమాట. వారి వీడియోలో ఇంకా చాలా క్లారిటీ వస్తుంది ఈ అంశం పైన. ఓకే. అండ్ ఈరోజు సమాజంలో ఒక దంపతులను చూస్తే సరిగ్గా ఉండరు, నువ్వు ఎక్కువ నేను ఎక్కువ అన్నట్లుగా అనిపిస్తారు. కానీ శ్రీరామచంద్రుడి గారి జీవితంలో చూస్తే రాముడు సీతను గౌరవించే విధానం కానీ, సీత రాముడి పట్ల చూపించే ప్రేమ అనురాగం కానీ ఎక్కడ కూడా వైకల్యం చెందలేదు. వీళ్ళ దాంపత్య జీవితం నుంచి ఈ రోజున్న సమాజం ఏం నేర్చుకోవాలి? ఒక్కసారి మీరు రామాయణం చదివితే అసలు దాంపత్య జీవితం అంటే ఏమిటో తెలుస్తుంది, ప్రేమ అంటే ఏమిటో తెలుస్తుంది, అసలు పెళ్ళి ఎందుకు చేసుకోవాలో తెలుస్తుంది, పెళ్ళి చేసుకున్నాక దాన్ని ఎలా నిర్వర్తించాలి అనే విషయాలు తెలుస్తాయి. ఇవన్నీ రామాయణం చదవటం మాత్రం చేతనే తెలుస్తున్నాయి. మీ అందరికీ, ప్రేక్షకులందరికీ మేము చెప్పేది ఏంటి అంటే, ఎవరెవరైతే పెళ్ళి చేసుకుంటాము అని అనుకుంటున్నారో తల్లిదండ్రులు ఒక నియమం పెట్టండి, లేదా మీ అంతటా మీరే పెళ్లి చేసుకునే ముందు ఆ గర్ల్కో, లేదా మీరు గర్ల్ అయితే పెళ్లి చేసుకునే వాడికో చెప్పండి, మన ఇద్దరం కలిసి రామాయణాన్ని ఒకసారి విందాం, పెళ్ళవక ముందు రామాయణం ఒకసారి చదువుదాము, ఒకసారి ఆ నియమం పెట్టుకోండి. అది చేశాకనే ఇప్పుడు చూడండి, చాలామంది ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అని వచ్చింది, తెలుసా మీకు? అంటే విన్నారా మీరు? వినలేదా? ఉన్నాయి, మీమ్స్ చూసాను స్వామి. మీమ్స్ లో కాదు, చాలా పెద్ద సీరియస్ విషయం. ఓకే. పెళ్లి చేసుకునే ముందు ఆ పిల్లవాడిని తీసుకెళ్లి ప్రీ మ్యారిటింగ్ కౌన్సిలింగ్ సెషన్స్ కి ఇప్పిస్తున్నారు. లక్షల రూపాయలు కట్టి అసలు పెళ్ళంటే ఏంటి, పెళ్ళయ్యాక ఎలా ఉండాలి, ఏ కష్టం వస్తే ఏం చెయ్యాలి, దాని తర్వాత పోస్ట్ మ్యారిటల్ కౌన్సిలింగ్ కూడా ఉంటుంది. ఎవరైతే రామాయణం చదువుతారో, ఎవరైతే రామాయణాన్ని వింటారో, ఎవరైతే రాముడు సీతమ్మ తల్లి యొక్క ప్రేమను అర్థం చేసుకుంటాడో వాడికి ప్రో ఏ కౌన్సిలింగ్ అవసరం లేదు. వారికి ధర్మం అంటే ఏమిటో తెలుస్తుంది. సీతమ్మ తల్లి యొక్క వైభవం, రామచంద్రుడి యొక్క వైభవం. రాముడు సీతమ్మ తల్లి దూరమైందని ఎంత విలవిలలాడిపోయాడండి. ఎంత ఏడ్చేశాడు అసలు. ప్రతి చెట్టుకి, పుట్టకి, నీటికి అందరినీ సీతమ్మేది 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 అని అడుగుతున్నారట. కొంతమంది మనల్ని ప్రశ్నించారు కదండి ఆ మధ్యలో, ఏడ్చేవాడు దేవుడు అవుతాడా, రాముడు ఏడుస్తున్నాడు సీతమ్మ తల్లి తెలియదని, అటువంటి వాడు దేవుడా? మీరు చూడండి, రాముడి యొక్క గొప్ప మనస్తత్వం తెలుస్తుందండి. తన భక్తురాలైన భార్య అయిన సీతమ్మ తల్లి దూరం వెళ్ళిపోయింది అని బ్రాహ్మడు ఏమన్నా పార్టీ చేసుకోవాలా? మన భగవంతుడికి ఉండే ప్రేమ ఏంటో ఎక్కడో ఉండి మేమేం చెయ్యము, నేను ఇలా ఆసనం పైన కూర్చుంటాను, గంగలో దూకు, నాకేం సంబంధం లేదు అనేవాడు గొప్పవాడా? లేదా సీతమ్మ తల్లి కోసం ఎంత ప్రయత్నం చేసి, ఎంత బాధపడి, ఎంత ప్రేమించిన వ్యక్తి అండి రాముడు. ఆ రాముడి యొక్క ప్రేమ చూస్తే చాలు మనకి, ఈయననే మనం ఆశ్రయించాలి. నిజంగా చెప్పండి, అసలు రాముడికి ఎడవవలసిన అవసరం ఉందా? అసలు రాముడు సీతమ్మ తల్లి ఎక్కడుందో తెలియదా? అసలు రాముడు రావణాసుడిని చంపాలి అని అంటే వైకుంఠం నుంచి రావాల్సిన అవసరం ఉన్నదా? ఆయన లోపల హృదయంలో పరమాత్మగా ఉన్నాడు. స్విచ్ ఆఫ్ అంటే వాడు పోతాడు రావణాసుడు. ఇంత చేసింది ఎందుకండి అనంటే, రాముడు, రామాయణం భగవంతుడు మనల్ని ఎంత ప్రేమిస్తాడో చెప్పే గ్రంథం అండి. అవును. రాముడికి మన పట్ల ఎంత ప్రేమ ఉన్నది, ఎంత దయ ఉన్నది, తన భక్తుడి కోసం ఆయన ఏమైనా చేస్తాడు. అంత ప్రేమ కలిగిన వ్యక్తిని మనం వదిలేసి ఇంకెక్కడికో వెళ్తున్నాము, ఇంకెక్కడో దయుంది అని తిరుగుతున్నారంటే వాళ్ళకంటే పెద్ద మూర్ఖులు ఇంకెవరు ఉంటారు చెప్పండి. అండ్ రావణాసుడు గురించి చాలా ప్రత్యేకంగా అడగాలి. ముందు అంటే ఒక ప్రశ్న అడిగే ముందు ఇది తెలుసుకోవాలి నేను, ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలో మంచి చెడు రెండు కనిపిస్తాయి. రావణాసుడు ఒక విలన్ లాగా ప్రొజెక్ట్ అయినప్పటికీ కానీ అతనికి దైవ సంకల్పం ఎలా వచ్చింది, లైక్ శివుడు అనుగ్రహంతో ఆయన ఎన్నో పనులు చేసేవాడు, శివుడు ఆయన ధ్యానం చేస్తేనే ముందరకు వచ్చి వరాలు ఇచ్చే వాళ్ళు అంటారు. అంటే మనం మనసు చెడ్డదైనా కానీ సరే దేవుడి కృప ఎలా తెచ్చుకోగలిగారు? యాక్చువల్గా మీరు చూసారనుకోండి, రావణాసురుడు శివుడి కోసం తపస్సు చేశాడు, చాలా ఘోరమైన తపస్సు చేశాడు. మనకు ఒక వృత్తాంతం వింటాం, కైలాసాన్ని ఎత్తాడనమాట చేతులతో. అప్పుడు శివుడు ఇలా నొక్కి పెట్టేసేసరికి చేతులన్నీ కూడా కైలాసం కింద నొత్తుకుపోయి అప్పుడు గట్టిగా రోధించాడనమాట. అందుకే ఆయనకి రావణ అని పేరు వచ్చిందనమాట. కానీ శివుడికి ఒక లక్షణం ఉన్నదండి, బోలా శంకరుడు అని అంటారు.
వరాలు త్వరగా ఇచ్చేస్తారనమాట అడిగిన వారికి. ముందుండే వ్యక్తి ఏమిటి అని ఆయన పరిశీలన చెయ్యరు. భస్మాసురుడు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన వచ్చి అడిగారు, అయ్యా నాకు ఎవరిని ముట్టుకుంటే వారు భస్మం అయిపోవాలి అని ఒక వరం ఇచ్చేశాడు. ఇచ్చేస్తే ఏమనుకున్నాడు వీడు, ఈ అసురుడు ఫస్ట్ నీపైనే ప్రయోగం చేస్తా అని శివుడి పైన చేయబెత్తడానికి వెళ్ళాడు. రావణాసురుడు అలాంటి పనే చేస్తాడు. బ్రహ్మగారికి తపస్సు చేసిన హిరణ్యకశిపు అలాంటి పనే చేస్తాడు. తర్వాత అందరూ ఏం చేస్తారు, స్వామి దగ్గరికి వచ్చి, ఓ నారాయణ ఈ వరాలు ఇచ్చేసాం, ఇలా జరిగింది, నువ్వే రక్ష అని స్వామిని ఆశ్రయిస్తారనమాట. స్వామి ఎటువంటి మనస్తత్వం కలిగిన వాడు భగవంతుడు అని అంటే, ఎవరికి ఏమి ఇవ్వాలి అన్నా చాలా ఆలోచించి ఇస్తాడు. వీడికి ఇది మంచిదా అని చూసిస్తాడు. ఎలా అయితే తల్లిదండ్రులు ఆలోచన చేస్తారు కదండి, పిల్లవాడు ఏది అడిగినా అది ఇచ్చేయడండి. చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తాడు, ఇది నీకు మంచిదా, అప్పుడు మాత్రమే ఇస్తాడు. లేదా ఏదైనా భౌతికమైన కోరిక కోసం భగవంతుణ్ణి ఆశ్రయించినా సరే భగవంతుడు మనసుని మార్చేస్తారనమాట. దానికి ఒక ప్రమాణం ఏమిటి అని అంటే, భాగవతంలో ధ్రువుడు చిన్న పిల్లవాడు నాకు మా తాతగారి కంటే పెద్ద రాజ్యం కావాలి అని భగవంతుడికి ప్రార్థన చేయడానికి వచ్చాడు. భగవంతుడు ఇవ్వడానికి సిద్ధమై ఆయన ముందు ప్రత్యక్షం అవుతాడు. అప్పుడు ధ్రువుడు ఏమంటాడో తెలుసా అండి, అయ్యా నాకు రాజ్యం వద్దు, విరిగిపోయిన గాజు పెంకల కోసం వస్తే నీలాంటి వజ్రమే దొరికింది కదా, నాకు ఆ గాజు పెంకలు ఎందుకు అని అంటాడు అనమాట. అంటే భగవంతుడి యొక్క సేవలో, భగవంతుడి యొక్క ఆ నామ జపంలో హృదయం పరివర్తితం అయిపోతుంది అనమాట. కానీ మీరు చూడండి, అన్ని వరాలు ఇచ్చిన శంకరుడు కూడా రాముడు రావణాసుని సంహరించేటప్పుడు ఏమనలేదు. ఎందుకంటే వాళ్ళు అధర్మాత్ముడు కాబట్టి ఆ ధర్మమే వారిని నాశనం చేసింది. ఎందుకో తెలుసా అండి, రాముడు ఎవరినైనా శిక్షించాలి అని అనుకుంటే బ్రహ్మ రుద్ర ఇంద్రాదులు కూడా వాళ్ళని కాపాడలేరు అని రామాయణంలో మనం చూస్తాం. రాముడు ముందు ఎవ్వరూ నించోలేరండి. రాముడు యొక్క శక్తి ముందు, రాముడి యొక్క భగవత్తత్వం ముందు ఎవ్వరూ సాటిరారు. కాబట్టి ఏ దేవత రావణాసుడికి ఉపకారం చేయలేదు. వాడి యొక్క అహంకారం, వాడి యొక్క గర్వం, వాడి యొక్క కామము, వాడి యొక్క అధర్మ ఆచరణ రావణాసుడిని సంహరింప చేసింది రాముడు ద్వారా. ఎగ్జాక్ట్లీ. అండ్ బిఫోర్ దట్ అంటే సీతాపహరణ, దీని గురించి ఎన్నో సినిమాల్లో చూపిస్తారు, ఎన్నో చరిత్రల్లో చెప్పారు, రామాయణంలో కూడా ఎన్నో రకాలుగా రాశారు. బట్ ఈ సీతాపహరణ జరుగుతున్నప్పుడు ఒక చెడ్డ వ్యక్తి ఒక మంచి దేవత అంటే సీతాదేవి అంటే భర్తనే గౌరవించి నిష్టగా ఉండే ఒక సీతాదేవిని అపహరించడానికి ఆ టైం ఎలా కలిసి వచ్చింది ఆయనకి? యాక్చువల్గా చాలామంది ఏమంటారు తెలుసండి, రావణాసుడు చాలా మంచివాడు, ఎందుకంటే సీతమ్మ తల్లిని పర్మిషన్ లేకుండా ముట్టుకోలేదు. ఏదో సినిమాలో చూపిస్తారు కదండి, ఇలా భూమిని ఇలా తీసి సీతమ్మ తల్లి పడిపోతుంది ఇలా అని అప్పుడు ఇలా అని తీసుకెళ్తారు. అలా ఏం జరగలేదు. ఓకే, సీతమ్మ తల్లిని ఇక్కడ కాళ్ళ వెనకాల ఒక చెయ్యి వేసి పట్టుకున్నాడు, ఇంకో చెయ్యి తల వెనకాల పెట్టి ఇలా పట్టుకొని దొంగతనం చేశాడు రావణాసుడు. కానీ మీరు ఒక ప్రశ్న అడగచ్చు, సీతమ్మ తల్లి ఎలా రావణాసుని ముట్టుకోనిచ్చింది అని అంటే, సీతమ్మ తల్లి కావాలనే లంకకెళ్ళింది. ఎందుకు అనంటే, సీతమ్మ తల్లి లంకకెళితే కానీ రావణాసుడి యొక్క సంహారం జరగదు. సృష్టి ధర్మం. సీతమ్మ తల్లి లంకకెళ్తే కానీ అక్కడ రావణుడితో పీడింపబడుతున్న ఇంకా ఎందరో స్త్రీలకి విముక్తి కలగదు. అవును. సీతమ్మ తల్లి లంకకెళితే కానీ అక్కడుండే రాక్షసిలని పైన కూడా సీతమ్మ తల్లి కృప చూపించింది. ఇది గొప్ప తత్వం అండి. సీతమ్మ తల్లి కరుణా స్వభావం. ప్లస్ ఇంకొక విషయం తెలుసా అండి, సీతమ్మ తల్లి లంకా నగరానికి ఎందుకు వెళ్ళవలసి వచ్చింది అని అంటే, సీతమ్మ తల్లి కొన్ని తప్పులు చేసింది. మీరు అడగచ్చా ఎప్పుడైనా అమ్మవారు తప్పులు చేస్తుందా అంటే, సీతమ్మ తల్లి ఒక జీవుడి యొక్క పాత్ర పోషిస్తుంది రామాయణం మొత్తం కూడా. అవును. ఒక జీవుడు అంటే మనందరం జీవుడం ఎలానో, అమ్మవారు మన వైపు నుంచి ఆ కష్టాలు పడి మనకి నేర్పిస్తుంది అనమాట. ఏంటి సీతమ్మ తల్లి చేసిన మొట్టమొదటి తప్పు? రాముడు ఉన్నాడు పక్కనే, భగవంతుడు పక్కనే ఉన్నాడు, కానీ ఒక లేడీని చూసి అది ఆకర్షితంగా ఉందని చెప్పి రాముడు ఉన్నా సరే ఆ లేడీని అడిగింది. ఓకే, మొట్టమొదటి తప్పు. జీవుడు చేసే మొట్టమొదటి తప్పు ఏంటో తెలుసా అండి, భగవంతుడా నువ్వు నాకొద్దు, నాకు నా కారు వస్తే సరిపోతుంది, నాకు ఇల్లు వస్తే సరిపోతుంది,
నాకు ఉద్యోగం వస్తే సరిపోతుంది, నాకు డబ్బులు వస్తే సరిపోతాయి, నాకు ఐఫోన్ వస్తే సరిపోతుంది అని భగవంతుడున్నా మన దగ్గర భగవంతుణ్ణి వదిలేసి భౌతికమైన విషయాలను అడుగుతున్నాం. అది జీవుడు చేసే మొట్టమొదటి. కానీ ఈరోజు ఎట్లా అడ్వర్టైజ్ చేస్తున్నారంటే మన కష్టాలన్నీ తీసేసి మనకి అడిగిన కోరికలన్నీ నిర్వర్తించేవాడు మా దేవుడి దగ్గరకు వచ్చేసేయండి అని చెప్తున్నాడు. అది మొట్టమొదటి తప్పు. అరే స్వామియే ఉండంగా నీకు ఇంకొక భౌతికమైన కోరిక ఎందుకయ్యా నీకు? సరే ఇదైనా పర్వాలేదండి. సీతమ్మ తల్లి కోరిక అడిగింది, రాముడు వెళ్ళాడు. లక్ష్మణుడు ఎవరి పాత్ర పోషిస్తున్నారు తెలుసండి? ఒక ఆచార్యుడి యొక్క పాత్ర, గురువు యొక్క పాత్ర, భాగవతోత్తములు ఒక భక్తుడి యొక్క పాత్ర లక్ష్మణుడు పోషిస్తూ ఉన్నాడు. సీతమ్మ తల్లి నాకు జింక కావాలి అని రాముని దూరం చేసుకుంది. లక్ష్మణుడు ఉన్నంత వరకు కూడా రావణాసుడు సీతమ్మ తల్లిని టచ్ చేయలేకపోయాడు. అవును. కానీ ఎప్పుడైతే సీతమ్మ తల్లి లక్ష్మణుణ్ణి దూషిస్తుందో, ఎప్పుడైతే మనకి మంచి చెప్పే భక్తులని, ఎప్పుడైతే మనకి మంచి చెప్పే ధర్మాచార్యులని, ఎప్పుడైతే మనకి మంచి చెప్పే గురువులని మనం దూషించి వారిని క్రిటిసైజ్ చేసి వారిని కూడా మనం దూరం పెట్టేస్తామో అప్పుడు మనకి ఏ హోప్ లేదు. రావణాసురుడు మనల్ని ఎత్తుకెళ్ళాడు. అంటే మొత్తం చెడు భావనలు మనకి కంప్లీట్గా వచ్చేస్తాయి. అప్పుడు సీతమ్మ తల్లిని ఎత్తుకెళ్ళాడు అనమాట రావణాసురుడు. ఎందుకు వెళ్ళింది సీతమ్మ? అక్కడ ఉండే వాళ్ళందరి పట్ల కృప చూపించడానికి వెళ్ళింది. రావణాసురుడిని సంహరింపజేయడానికి వెళ్ళింది సీతమ్మ తల్లి అనమాట. కాబట్టి ముందు సీతమ్మ వెనకాల రావణాసురుడు. అలా అని రావణాసురుడు మంచివాడా, రావణాసురుడు మంచివాడండి, రాముడే విలనండి, రావణాసురుడు గొప్పవాడండి అనే ఆ మూర్ఖులు కూడా ఉన్నారు ఈ ప్రపంచంలో ఇప్పుడు. కానీ ఎటువంటి వాడు? మీకు ఒక విషయం చెప్పనా అండి. ఒకసారి ఒక మినిస్టర్, ఒక మంత్రి వచ్చి రావణాసురుని అడుగుతాడు, అరే నీకు కావాల్సింది సీతతో ఎంజాయ్మెంటే కదా, కాబట్టి ఎంజాయ్ చేయి, మేమందరం కాపాడుతాం, మేమందరం రక్షిస్తాం నిన్ను, నువ్వు వెళ్ళి ఎంజాయ్ చేసుకో అంటే రావణాసుడు ఏమంటారు తెలుసా అండి? చెయ్యలేను. ఎందుకంటే బలవంతంగా నేను ఏదన్నా స్త్రీని ముట్టుకుంటే నేను చనిపోతాను అని నాకు ఎన్నో శాపాలు ఉన్నాయి. బ్రహ్మగారి శాపం ఉంది, వేదవతి యొక్క శాపం ఉంది, కుబేరుడు యొక్క శాపం ఉంది. ఇంతమందితో గొడవ పెట్టుకుంటారు కాబట్టి అన్ని శాపాలు వాడికి ఉన్నాయి. అంతే. కాబట్టి వాడు ఏమీ మంచివాడు కాదు, పరమ దుర్మార్గుడు. ఎందుకంటే ఇంతమందిని రాజ్యాన్ని అన్న దగ్గర ఉండే లంకను తీసుకొచ్చి దొంగతనం చేసి పెట్టుకున్నాడు. దాని తర్వాత స్త్రీలను ఇబ్బంది పెట్టాడు, అందరినీ ఇబ్బంది పెట్టుకుంటూ దేవతలందరినీ తీసుకొచ్చి ఎవ్వరు బాలమానాన వాళ్ళు ఉంటే వాళ్ళందరినీ తీసుకొచ్చి బందీలుగా చేసి తన దగ్గర పెట్టుకున్నాడు. ఇటువంటి వాడు మంచివాడు ఎలా అవుతాడు? కష్టం. కాబట్టి అధర్మ పరిపూర్ణంగా ఉన్నవాడు రావణాసురుడు, ధర్మము పరిపూర్ణంగా కలిగిన వాడు రాముడు. అటువంటి రాముడే రావణాసురుడిని సంహరించాడు. కాబట్టి రామాయణం హీరో ఎవరు అంటే రాముడే హీరో. కానీ ఇక్కడ ఇంకొక మాట కూడా వింటాను స్వామి. సీతమ్మ తల్లి ఎప్పుడైతే లంకలో బందీగా ఉన్నప్పటికీ అక్కడ రావణాసుడు ఎన్ని ఫుడ్ పెట్టినా ఏం ముట్టుకొని ఏం తినదంట. ఎందుకలా? ఎందుకంటే వాడి ఫుడ్ సీతమ్మ తల్లికి ఎందుకు అవసరం అండి చెప్పండి. సీతమ్మ తల్లికి అక్కడ ఉన్న సమయంలో ఇంద్రుడు తీసుకొచ్చేవాడు పాయస పాత్ర. ఎగ్జాక్ట్లీ. అమ్మవారు ఆవిడ తత్వమే విలక్షణం అండి. ఆ రావణాసురుడు ఎన్ని బాధలు పెట్టాలని చూశాడు సీతమ్మ తల్లి. హనుమ కూడా వచ్చాడండి. అవును. మీకు విషయం తెలుసా అండి, రాముడు రావాల్సిన అవసరం లేదు, సీతమ్మ తల్లే రావణాసుడిని సంహరించగలుగుతుంది. అమ్మవారికి లేని శక్తి అండి. మనం చూస్తాం కదా బాణము, రాముడు ఎత్తిన బాణాన్ని సీతమ్మ తల్లి చిన్న పిల్లగా ఉన్నప్పుడు అవలీలుగా ఎత్తి దాని లోపల ఉండే బంతి తీసేసింది. మీరు ఆ సినిమాలో చూస్తారు కదా, ఇలా తీసేసి అందరినీ. అప్పుడు అనుకుంటాడు జనక మహారాజు, ఎవరైతే ఈ ధనస్సుని భంగం చేస్తారో వారికే నా కూతుర్ని ఇస్తాను అని. అవును. అంత శక్తి ఉన్న ఆవిడ రాముడి కోసం వెయిట్ చేయాలండి? అవసరం లేదు, వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. హనుమ వచ్చాడు, అమ్మ నేను నిన్ను తీసుకెళ్తా అన్నాడు. వద్దు, రాముడే రావాలి. ఎందుకో తెలుసా అండి, జీవుడు ఎప్పుడు కూడా నాకు నేను రక్షకుణ్ణి అని భావించడు. నన్ను రక్షణ చేసే స్వామి ఉన్నాడు, ఆ స్వామి చేతనే నేను రక్షింపబడతా అని సీతమ్మ తల్లి వెయిట్ చేసింది. రాముడే రావాలి, రాముడే నన్ను ఉద్ధరించాలి. ఇది ఒక భక్తుడి యొక్క స్వభావం అండి. రామాయణం అనేదండి చాలా 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 డీప్గా తెలుసుకోవాల్సిన గ్రంథం. అసలు రామాయణం వింటే, అసలు భక్తుడి యొక్క స్వభావం తెలుసుకుంటే, అసలు మనం భగవంతుడి పట్ల ఎట్లుండాలి అని తెలుసుకుంటే ఆ ఆనందమే వేరండి. అసలు ఈ రోజు కూడా రావణాసుడి చావుని లైక్ దివాళీ లాగా జరుపుకుంటారు ప్రతి ఇంట్లో.
అంతే కదండి, రావణ దహనం చేస్తాం కదా మనం, అవును. దసరాకి చేస్తాం ఉమ్, రావణ దహనం. ఉమ్, ఎందుకు అని అంటే రావణుడు అధర్మానికి ప్రతీత, ఎగ్జాక్ట్లీ. ఆ కామక్రోధ లోభ మోహాలకు ప్రతీత. అటువంటి వాడు అన్ని సకల గుణ విరాముడైన మన రామచంద్రమూర్తితో మరణాన్ని పొందిన రోజు మనం దసరా ఉత్సవంగా చేసుకుంటాం. అందుకే ఆ రోజు రావణ దహనం అనేది చేస్తాం. ఎగ్జాక్ట్లీ. కాబట్టి చాలామంది అందరినీ తప్పుడు మార్గంలో ప్రేరేపణ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. రావణాసురుడు చెడ్డవాడు కాదని, రాముడు మంచివాడు కాదని అందరినీ ఒక భ్రమలో పెట్టే ఒక పని చేస్తున్నారు. మీరందరికీ చెప్పేది ఏంటి అంటే, మంచి మార్గంలో ఉండటం ఈ కలియుగంలో కష్టం, నేను ఒప్పుకుంటా. కానీ అధర్మాచరణ వద్దు, రాముణ్ణి ఆశ్రయిద్దాం, మనందరం తరిద్దాం. ఇంత అన్యోన్యమైన దాంపత్యము, సీత కోసం ఏకంగా రావణాసుని కూడా దహించి శ్రీరాముడు సీతాదేవిని తీసుకొచ్చారు. కానీ ఎప్పుడైతే శ్రీరాముడు సీతాదేవికి తోడుగా ఉండాల్సిన సమయంలో, అంటే గర్భంతో ఉన్న సీతాదేవిని అలా వదిలేయడం ఎంతవరకు కరెక్ట్? దీన్ని చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. చాలా నిదానంగా చెప్తాను, చెప్పండి. అందరూ చాలా జాగ్రత్తగా వింటూ అర్థం చేసుకోవాల్సిన విషయం. సీతమ్మ తల్లి రామచంద్రమూర్తితో కొన్ని వేల సంవత్సరములు అయోధ్య నగరాన్ని పాలించారు. సుమారుగా 10 to 11,000 years పాలన చేశారు రామచంద్రమూర్తి. ధార్మికమైన పాలన, అందుకే కదండి రామరాజ్యం రామరాజ్యం అంటే. అవును. అయితే ఒకసారి ఒక అభండాన్ని వేశాడు. ఏమని అని అంటే, సీతమ్మ తల్లి రావణాసుడి దగ్గరికి వెళ్ళింది, అయినా సరే రాముడు తెచ్చేసుకున్నాడు అని అంటే. ఇలాంటి అభండాలు రాకూడదనే అగ్ని ప్రవేశానికి ఒప్పుకున్నాడు రాముడు. ఓకే. అది ఏంటో తనపై నుండి డౌట్ కాదండి, ప్రజలు మళ్ళీ సీతమ్మ తల్లిని ఎట్టుగా కూడా ప్రశ్నించకూడదు అని ఇంకొక విషయం చెప్తారు పురాణ అంతర్గతంగా. ఎప్పుడైతే లక్ష్మణ రేఖ, ఇది ప్రస్తావన రామాయణంలో లేకపోయినా సరే పురాణ అంతర్గతంగా ఉన్నది. అప్పుడు ఆ లక్ష్మణ రేఖ నుంచి వచ్చే జ్వాలలో నుంచి అగ్నిదేవుడు సీతమ్మ తల్లిని పెట్టుకొని వేదవతిని ప్రవేశింపజేసి మళ్ళీ అగ్ని పరీక్ష చెప్పినప్పుడు సీతమ్మ తల్లిని ప్రవేశపెట్టారు అని పురాణ అంతర్గతంగా కూడా మనకి ఎక్స్ప్లెనేషన్ ఉన్నదనమాట. ప్లస్ నింద రాకూడదు అని రామచంద్రమూర్తి ఆ అగ్ని ప్రవేశానికి ఒప్పుకున్నారు. అంతేకాని సీతమ్మ తల్లిని డౌట్ చేసే వ్యక్తిత్వం రామచంద్రమూర్తిది కాదండి. అంతే ఉంటే అంత కష్టపడేవాడా, అన్ని కన్నీళ్ళు కార్చేవాడా, అంత ఇది చేసేవాడా కాదు. ఎప్పటికీ రాముడికి సీతమ్మ తల్లికి డౌటే లేదు. కానీ సీతమ్మ తల్లిని నిందించరాదు అని అంత చేసిన రాముడు ఇక్కడ నిందొచ్చేసరికి ఎందుకు వదిలేశాడు? ఒకసారి ఆలోచన చేద్దాం. సీతమ్మ తల్లి యొక్క మనస్తత్వం గురించి ఆలోచన చేద్దాం. సీతమ్మ తల్లి ఊరికే ఏం చెప్తే అది చేసే ఆవిడ కాదండి. తనకి ఏమి కావాలో గట్టిగా అడిగి సాధించుకునే వ్యక్తిత్వం కలిగినది. ధర్మం అంటే ధర్మము అనేటట్టుగా నిలబడేది. ఎక్కడో మీకు కొన్ని ప్రస్తావనలు చేస్తాం, చాలా విశేషంగా ఉంటాయి. సీతమ్మ తల్లికి రాముడు చెప్పాడు, నేను అరణ్యవాసానికి వెళ్తున్నాను. శిక్ష ఎవరికి? రాముడికి. సీతమ్మ తల్లి ఏమన్నది? నేను కూడా వస్తాను. రాముడు ఏమంటాడు? రావద్దు సీత, అక్కడ చాలా భయంకరమైన మృగాలు, రాక్షసులు, భూతాలు అవన్నీ ఉంటాయి, రోడ్ల మార్గంలో ముళ్ళులు, అవన్నీ చాలా భయంకరమైన అరణ్యము, రాకూడదు అని. సీతమ్మ తల్లి అంటది, నీకు భయం అయితే నువ్వు వెనకాల నడువు, నేను ముందు నడుస్తా. అందుకు ముందర నడిచారు అని అంటది సీతమ్మ తల్లి. దాని తర్వాత ఏమంటది? నేను నీతోటి రావాల్సినదే. రాముడు అంటారు, రావద్దు, నాకు శిక్ష నేను అనుభవిస్తా, నాకు ఇచ్చిన ఆదేశం నేను అనుభవిస్తా. సీతమ్మ తల్లి ఏమంటుందో తెలుసా అండి? మా నాన్నగారు చాలా పౌరుషం ఉన్నవాడికి ఇచ్చి పెళ్లి చేశాడు అని నేను అనుకుంటే నువ్వేంటి ఇలా పిరికివాడిలా ఉన్నావు అని అన్నది సీతమ్మ తల్లి. ఓకే. అప్పుడు పాపం రాముడు చాలా హర్ట్ అయిపోతాడనమాట. సీతమ్మ తల్లి సరేలే పదా నాతో అంటే. సీతమ్మ తల్లి ఏమంటుంది తెలుసా అండి? స్వామి, నువ్వు లేకపోతే నా శరీరం, నా ప్రాణమే ఉండదు, కనీసం నీతోటి వస్తే నా ప్రాణమైనా మిగులుతుంది కదా. ఈ సుఖాలు లేకపోయినా సరే ప్రాణం అయితే మిగులుతుంది కదా, కానీ నువ్వు లేని మరుక్షణం ఇన్ని సుఖాలు ఉన్నా సరే నా ప్రాణం ఉండదు కదా అని అంటది. ఎంత ప్రేమ సీతమ్మ తల్లికి రాముడి పైన, ఎంత గొప్ప మాట అన్నది సీతమ్మ తల్లి. అలా అని సాధించుకున్న సీతమ్మ ఇలా గాంధీవం పట్టుకొని రాముడు తిరుగుతూ ఉంటే ఒకసారి సీతమ్మ అంటది, నువ్వు కేవలం ఇలా షో ఆఫ్కి పట్టుకుంటావా, అసలు నీకు బాణాలు వేయటం కూడా తెలుసా అని అంటది అనమాట. అప్పుడు సీతమ్మ తల్లిని రాముడు బాల్కనీ సీట్లో కూర్చోబెట్టి 14,000 అసురులని మొత్తం కూడా
ఆయన సంహరిస్తాడు. అప్పుడు ఒక్కసారి సీతమ్మ వైపు ఇలా చూస్తాడనమాట రాముడు. చూసావా నువ్వు బొమ్మ అన్నావు కదా ఎలా యుద్ధం చేస్తున్నాను. వాళ్ళిద్దరి మధ్యలో ఉండే ప్రేమ అన్యోన్యమైన ప్రేమ అండి. సీతమ్మ తల్లి అంత శక్తివంతురాలు. సీతమ్మ తల్లి కావాల్సినది రాముడిని కన్విన్స్ చేసి రాముడికి కూడా కరెక్ట్ చెప్పి రాముడితో ధర్మాచరణ చేయించే వ్యక్తిత్వం కలిగినది సీతమ్మ. అటువంటి సీతమ్మ ఎప్పుడైతే రాజారాముడు, అక్కడ రాముడు కాదండి రాజారాముడు, ఎందుకంటే ఆయనకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. సిటిజన్లో రాజు పైన డౌట్ రాకూడదు. ఒక రెస్పాన్సిబుల్ వ్యక్తిగా సీతమ్మ తల్లికి చెప్పారు, అమ్మ నువ్వు ఆయన రాజ్యంలో ఉండే వాల్మీకి ఆశ్రమానికి పంపించాలి. సీతమ్మ తల్లి ఏమీ మాట్లాడదండి. సీతమ్మ తల్లి ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. ఎందుకు వెళ్తుంది? ఒకవేళ ఆవిడ ధర్మాన్ని సాధించుకునే వ్యక్తిత్వం కలిగిన ఆమెనే అయితే ఇక్కడ కూడా రాముడితో ఏదో ఒకటి చెప్పి ఉండవలసినది కదా. కానీ అలా చేయలేదు సీతమ్మ. రాముడి యొక్క మాటని విన్నది, వాల్మీకి ఆశ్రమానికి వెళ్ళింది. ఇందులో కూడా ఒక భక్తుడికి ఉండే ఒక లక్షణాన్ని సీతమ్మ తల్లి చూపిస్తుంది. ఏంటో తెలుసా అండి? మారోబి రాకోబి జో ఇచ్చా తోహార్. మా ఆచార్యులు అంటారు భక్తి వినోద్ ఠాకర్లని, అయ్యా నువ్వు నన్ను రక్షించు లేదా నన్ను చంపేసేయి, నీ ఇష్టం, నేను మాత్రం నీ దాసుడిని ఎప్పటికి కూడా. నువ్వు నన్ను దగ్గర పెట్టుకో, నువ్వు నన్ను దూరంగా పంపించేసాయి, నేను మాత్రం నీ దాసుడిని. నువ్వు ఏమైనా నాతో చేయొచ్చు, నేను మాత్రం నీ దాసుడిని అని అంటారనమాట మా ఆచార్యులు. అలా సీతమ్మ తల్లి భక్తి, రాధారాణి భక్తి యొక్క స్వరూపం అని మనం చెప్పుకున్నాం కదా. అటువంటి సీతమ్మ తల్లి రాముడు దగ్గరగా ఉండని దూరంగా ఉండని, నేను మాత్రం రాముడినే ప్రేమిస్తా. దానికి ప్రమాణం ఏంటో తెలుసా అండి? లవకుశులు పుట్టాక సీతమ్మ తల్లి రామభక్తి నేర్పించింది కదండి, రామాయణం నేర్పించి కదండి. వాళ్ళు గానం చేస్తేనే కదండి రామాయణం ఈ ప్రపంచంలో వ్యాప్తమైనది. ఒకవేళ వాళ్ళిద్దరి మధ్యలో విభేదాలే ఉంటే అసలు రాముడి గురించి చెప్పేదా? రామ వైభవాన్ని చెప్పేదా లవకుశులు? ఒకసారి ఆలోచించి తర్వాత సీతమ్మ తల్లిని అరణ్యానికి పంపించిన రామచంద్రమూర్తి యజ్ఞం కోసం ధర్మపత్ని కావాలన్నా వేరే వివాహం చేసుకోలేదు. రాజుకి ఒక ధర్మం ఉన్నది, ఎన్ని వివాహములైనా చేసుకోవచ్చు అని. నేను చూస్తాం కదండి, రాజుకి ఎన్నో భార్యలు ఉంటారు, కానీ రాముడు మాత్రం ఏకపత్ని వ్రతుడు. బంగారు సీతమ్మ తల్లిని పక్కన పెట్టుకున్నాడు, కానీ ఇంకొక వివాహం చేసుకోలేదు. సీతమ్మ గురించే విన్నాడు. మీకు విషయం తెలుసా అండి? లవకుశులు ఎప్పుడైతే అయోధ్య నగరానికి వచ్చి సీతమ్మ గురించి చెప్పటం, రామాయణం చెప్పటం ప్రారంభం చేస్తారో, కొద్దిసేపు అయ్యాక రాముడు తన సింహాసనాన్ని వదిలేసి అందరి మధ్యలో కూర్చొని వింటున్నారట. ఇప్పుడు చూడండి, నా గురించి మీరు పొగుడుతున్నారనుకోండి, నేను ఇలా ఉంటున్నాను అనుకోండి, అందరూ ఏమనుకుంటారు? ఏంటి వీడు ఇలా చేస్తున్నారు అనుకుంటారు. కానీ రాముడు ఎందుకు విన్నాడో తెలుసా అండి? అది రాముడి యొక్క వైభవం కాదు, అది సీతమ్మ తల్లి యొక్క గొప్పతనం. సీతాయాశ్చరితం మహత్. అటువంటి సీతా యొక్క చరిత్ర రాముడు ఇచ్చాడు. రాముడికి సీతమ్మ తల్లి పట్ల ఉండే ప్రేమ, సీతమ్మ తల్లికి రాముడి పట్ల ఉండే ప్రేమ, వాటికి వాళ్ళే సాటి, ఇంకెవ్వరూ మధ్యలోకి రాలేరు. కాబట్టి రాముడు చేసింది ధర్మమే. ఒక మంచి వాతావరణాన్ని పిల్లలు పెరగడానికి రాముడు సృష్టించారు. అది వాల్మీకి మహర్షి ఆశ్రమం. మీకు ఒక విషయం తెలుసా అండి? వాల్మీకి మహర్షి భూమిపుత్రుడే, సీతమ్మ తల్లి కూడా భూమిపుత్రి. ఎలా అంటే ఇందాక మనం చెప్పిన భూమి నుంచి వచ్చినది, భూమి లోపల నుంచి వచ్చిన వాడే వాల్మీక మహర్షి. వాల్మీకి అంటే వాల్మీకము నుండి వచ్చినవాడు. వాల్మీకము అంటే ఏంటో తెలుసా అండి? పుట్ట. కాబట్టి ఒక విధంగా చూస్తే వాల్మీకి మహర్షి సీతమ్మ తల్లికి అన్న అవుతాడు. ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు పుట్టింటికే కదండి పంపించేది. కాబట్టి వాల్మీకి మహర్షి యొక్క ఆశ్రమానికే రామచంద్రమూర్తి సీతమ్మ తల్లిని పంపించాడు అనమాట. కాబట్టి అందులో సీతమ్మ తల్లికి లేని ప్రాబ్లము మన నెత్తిపైన వేసుకోవాల్సిన అవసరం లేదు. సీతమ్మ తల్లి మనల్ని వచ్చి అడిగితే, అయ్యా నాకు ఈ కొద్దిగా కేసు డీల్ చేయి, మా హస్బెండ్ నన్ను పంపించేశాడు అని అంటే మనం బాధపడాలి. కానీ అది ఒక భక్తురాలికి, భగవంతుడికి, ఒక రాజారాముడిగా ఆయన చేసే ఒక రెస్పాన్సిబిలిటీకి సీతమ్మ తల్లి ఇచ్చిన ప్రతిస్పందన, ఇలా ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చండి సీతమ్మ తల్లి యొక్క మనస్తత్వం ద్వారా. కాబట్టి అందులో ఎటువంటి కాంట్రవర్సీనే లేదు.
మాకు కూడా చిన్నప్పుడు చాలా కోపం వచ్చేది, రాముడి పైన మా సీతమ్మ తల్లిని వదిలేస్తాడా అని. ఒకసారి మా దగ్గర సీతారామ లక్ష్మణ మూర్తులు ఉన్నారనమాట. అందులో మేము రాముడిని పక్కన పెట్టేసి సీతమ్మ తల్లినే పూజ చేసుకునే వాళ్ళం అనమాట. ఎందుకంటే మా సీతమ్మని వదిలేస్తాడు ఈ రాముడు అని అనుకునేవాడిని. కానీ ఎప్పుడైతే రామాయణం విన్నామో, ఎందుకంటే అండి మనందరికీ ప్రశ్నలు రావచ్చు, కానీ ఎప్పుడైతే మనం వినయంగా వింటామో అప్పుడే మనకు అర్థమవుతుంది ఆ తత్వం ఏంటి. అసలు సీతమ్మ తల్లి అన్నిసార్లు దూరం వెళ్ళినా సరే ఎంత ఆనందము పడింది సీతమ్మ తల్లి రాముడి యొక్క ఫిజికల్ ప్రజెన్స్లో లేకపోయినా ఆధ్యాత్మికతలో అత్యంత గొప్ప భావన అని మా సాంప్రదాయంలో విప్రలంబ భావన అని అంటారు. ఏంటండి విప్రలంబ భావన అని ఒక మా సాంప్రదాయంలో ఒక టర్మ్ ఉంది. విప్రలంబము అంటే ఏంటో తెలుసా అండి? దూరంగా ఉండటం. ఓకే. సంభోగము అంటే కలిసి ఉండటం. భగవంతుడితో కలిసి ఉన్నప్పటికంటే భగవంతుడితో దూరంగా ఉన్నప్పుడు కలిగే ఆనందం ఇంకా గొప్పదట. భగవంతుడు దూరంగా ఉన్నప్పుడు మనకి కలిగే భగవంతుడి యొక్క ఆ స్మరణ ఇంకా చాలా గొప్పదట. చూడండి, సీతమ్మ తల్లి లేనప్పుడు రాముడు ప్రతి పుట్ట చిట్ట చేరు అందరినీ సీతేది అని అడుగుతున్నారు. మొత్తం సీతామయం అయిపోయాడు రాముడు. ఎందుకు? సీతమ్మ తల్లి దూరంగా ఉంది కాబట్టి. రామమయం అయిపోయింది సీతమ్మ. మీరు చూడండి, బృందావనంలో 125 సంవత్సరములు కృష్ణుడు ఈ ప్రపంచంలో ఉన్న కేవలం 11 years మాత్రమే బృందావనంలో ఉన్నాడు. ఓకే. కానీ కృష్ణుడి యొక్క అత్యంత గొప్ప భక్తులు ఎవరు అని లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నప్పుడు గోపికలు రాధారాణి అని చెప్పుకున్నాం. అవును. ఎందుకంత గొప్ప భక్తులు అయ్యారు? కృష్ణుడు దగ్గరగా లేకపోయినా సరే కృష్ణుడిని అంత ప్రేమించారు గోపికలు రాధారాణి. అది వాళ్ళ యొక్క ప్రేమ యొక్క గొప్పతనం. పక్కనే ఉంటే ఏముందండి? ఇప్పుడు చూడండి, పిల్లలు హాస్టల్ కనిపోతారు. హాస్టల్ కనిపోయినప్పుడు అన్ని చెడు అలవాట్లు తెచ్చుకునే ఒక ఫెసిలిటీ ఉంటుంది. ఇప్పుడు మమ్మల్ని అడిగేవారు, అరే నువ్వు సిగరెట్ ఎందుకు తాగరా, నువ్వు ఇది ఎందుకు చేయరా, అది ఎందుకు చేయరా. మేము ఒకటి మనసులో స్మరించేవాళ్ళం, మా తల్లిదండ్రులు నన్ను ఇంత ప్రేమించి ఇంత నా పైన కాన్ఫిడెన్స్తో నన్ను ఇక్కడ పంపించారు కాబట్టి మేము ఎటువంటి తప్పుడు పని చెయ్యము. భగవంతుడు చూస్తున్నాడు, మా గురువులు చూస్తున్నారు, నేను ధార్మికంగానే ఉండాలి. ఎందుకు? తల్లిదండ్రుల పైన, గురువు పైన, భగవంతుడి పట్టుండే ప్రేమ. ఎగ్జాక్ట్లీ. ఆ ప్రేమ దూరంగా ఉన్నప్పుడు కదండి మనం నిలబెట్టుకోవాల్సింది, దగ్గర ఉన్నప్పుడు కాదు, దానికంటే ఎక్కువ దూరం ఉన్నప్పుడు. అలా సీతమ్మ తల్లి రాముడి కంటే దూరంగా ఉన్నప్పుడు రాముడి యొక్క ప్రేమ ఇంకా 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 సీతమ్మలో కలిగింది. అదే ప్రేమ రామచంద్రమూర్తిలో కలిగింది. ఇది భక్తులకి భగవంతుడికి సంబంధించే తత్వాన్ని చెప్పడానికి జరిగిన లీల. ఇవన్నీ చాలా పెద్ద హై ఫిలాసఫికల్ విషయాలు మనం మాట్లాడుకునేది. ఇదంతా మనం అర్థం చేసుకోవాలి అని అంటే మన సాధన, మన వినయము, మన భగవన్నామ స్మరణ ఇవన్నీ ఎప్పుడైతే మనం చేస్తూ ఉంటామో, మంచి భక్తుల యొక్క సాంగత్యంలో ఉంటామో, అప్పుడు మనం ఇంకా మంచి మార్గంలో ముందుకెళ్ళగలుగుతాం. ఓకే. అండ్ ఎక్కువగా ఒక మాట వింటుంటాను స్వామి, అంటే రాముడు శంభక వదనని చంపేశారనేసి, అది ఎందుకు? ఇది ఇంకొక కాంట్రవర్సీ. 2 విషయాలు మమ్మల్ని ఒకసారి అడిగారు. రాముడు ఒక స్త్రీ అయిన తాటకని సంహరించారు, శంభుకుడు నీ సంహరించాడు అని మమ్మల్ని ఒకసారి అడిగారు. మేము వాళ్ళకు ఒకటే విషయం చెప్పాం. అయ్యా, నువ్వు స్త్రీని చంపటం తప్పు అంటున్నావు కదా, స్త్రీని శిక్షించటం తప్పు అంటున్నావు కదా, మరి గవర్నమెంట్లో లేడీ ప్రిజనర్స్నే తీసేయండి. ఇప్పుడు అమ్మాయినైనా సరే వాళ్ళకి శిక్ష ఉంటుందా? ఉంటుంది. కోర్టులో శిక్ష వేస్తారా? ఖచ్చితంగా. వారికి యావజ్జీవ కారాగార శిక్ష ఉంటుందా? మరణ శిక్ష ఉంటుందా? ఉంటుంది. ఫస్ట్ దాన్ని తీసేయండి అంటే వాళ్ళు ఏమంటారు, ఏంటండి తప్పు చేసిన వాళ్ళకి శిక్ష ఎందుకు ఇవ్వకూడదు? అది తప్పు మగవాడు చేశాడా, ఆడవాడు చేశాడా, పిల్లవాడు చేశాడా, పెద్దవాడు చేశాడా అని చూడటం కాదండి, తప్పు తప్పే, అంతే కదండి. అలానే రాముడు కూడా తాటకని శిక్షించాడు అంటే ఆవిడ చేసిన తప్పు పనులకి. శంభూక వధ ఇది కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించవలసిన విషయం. అసలు ఒకసారి రాముడి దగ్గరికి వచ్చి, ఈ శంభుకుడు తపస్సు చేస్తున్నాడు, ఆయనని ఏదన్నా మీరు ఏంటో ఈ మ్యాటర్ని చూడండి అని చెప్తారు. సరే అని రాముడు వెళ్తాడు. శంభుకుడు ఇలా చెట్టుపై నుంచి బోర్లగా పడుకొని తపస్సును, ఘోరమైన తపస్సును చేస్తుంటాడు. ఓకే. రాముడు వెళ్ళి అడుగుతాడు, ఎందుకు తపస్సు చేస్తున్నావు అని. అంటే దైవత్వం ప్రాప్తయే రామ,
దైవత్వాన్ని పొందడానికి నేను తపస్సు చేస్తున్నాను అనగానే రాముడు ఖడ్గాన్ని తీస్తాడు, ఆ శంభుకుని వధించేస్తాడనమాట. ఇది చూసి మా రామచంద్రమూర్తికి ఎన్నో అభండాలు వేస్తుంటాడు. శూద్రుడు కాబట్టి చంపేశాడు, రాముడికి శూద్రులంటే ఇష్టం ఉండదు, ఆయన రాజ్యంలో వీరికి అధికారం లేదు అని ఎన్నో అభాండాలు రాముడి పైన ఇస్తూ ఉంటాడు. కానీ మొత్తం పిక్చర్ తెలుసుకోవాలి ఏంటో జాగ్రత్తగా చెప్తాను. ఈ శంభుకుడు జంగాసురుడు అనే ఒక రాక్షసుడు అనమాట. వాడు గిరిజ అంటే పార్వతీదేవికి ప్రార్థన చేశాడు, తపస్సు చేశాడు. ఏమని అనంటే, నేను ఒక కల్పం మొత్తం బ్రతికుండాలి. ఎందుకు అనంటే మొత్తం ఈ సృష్టిని నాశనం చెయ్యాలి. ఈ సృష్టిని నాశనం చేసే శక్తి, వినాశనం చేసే శక్తి ఎవరికి ఉన్నదండి? త్రిమూర్తులలో ఎవరికి ఉన్నది? వినాశనం చేసే శివుడికి. ఆయనకి ఏం కావాలట? మహేశ్వర పదం అంటే శివుడిని అవ్వాలట ఈ శంభుకుడికి. అందుకోసమని తపస్సు చేస్తున్నాడు. సశరీరంగా దేవతాలోకానికి చేరుకొని మహేశ్వర పదం వస్తే ఈ యొక్క సృష్టిని మొత్తం నాశనం చెయ్యాలి అని శంభుకుడి యొక్క ఆలోచన. అటువంటి వాడిని శిక్షించాలా, శిక్షించకూడదా? తప్పకుండా శిక్షించాలి, అంతే కదండి. అవును. కాబట్టి రాముడేమీ కూడా శూద్రుల యొక్క వ్యతిరేకి అని కానీ మనం అనుకుంటే ఒక్కసారి ఆలోచన చేయండి. శబరి జాతికి చెందిన శబరి తల్లి ఒక పళ్ళను తిన్న రామచంద్రమూర్తి శబరికి ముక్తినివ్వలేదా అండి? ఇచ్చారు. గుహుడు, శబరజాతికి చెందిన గుహుడు తనని నది దాటించంగానే శబరుడికి కౌగలించుకోలేదా అండి రాముడు? చేశారు. సుగ్రీవుడితో సఖ్యం చేయలేదా అండి రాముడు? అసురుడైన విభీషణుడిని కూడా కౌగలించుకున్న రామచంద్రమూర్తి ఎక్కడండి ఎవరికి వ్యతిరేకి అని చెప్పి రాముడి పైన అభాండాలు వెయ్యాలి అని సంకల్పం కట్టుకున్న వాళ్ళు చెప్పే మాటలు కానీ భగవంతుడి యొక్క దృష్టిలో వీళ్ళు ఎక్కువ వాళ్ళు తక్కువ అనేది ఉండదు. వ్యాధశ్చాచరణం ధ్రువశ్చ వయః విద్యా గజేంద్రశ్చ కుబ్జాయాం కిము నామ రూపమధికం కిం తద్దుదామోధనం వంశక్కో విదురస్య యాదవపతేరుగ్రశ్చ కిం పౌరుషం భక్తాటుష్టతి నహి గుణైర్ భక్తి ప్రియో మాధవ. మీరు చూడండి, ఒక గొప్ప వర్ణానికి చెందిన, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను, దుర్యోధనుడు ఒకసారి రకరకాల నైవేద్యములు చేసి కృష్ణుని పిలుస్తాడు, అయ్యా మా ఇంటికి రా తినడానికి అని. దుర్యోధనుడి ఇంటికి పిలిస్తే దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళలేదండి. కానీ విదురుడి దగ్గరికి వెళ్ళి విదురుడు అరటిపండు యొక్క తొక్కలు పెడితే దాన్ని తినేశాడు కృష్ణుడు. ఓకే. ఎందుకు అంటే భగవంతుడికి ఎటువంటి ఎక్స్టర్నల్సే ఆయనకు అవసరం లేదు. మీరు అదే ఒక విషయం ఆలోచన చేస్తే, రావణాసురుడు బ్రాహ్మణుడు అయినా సరే ఆయన అధర్మం ఉన్నది అని ఆయనని శిక్షించాడా లేదా చెప్పండి? తప్పకుండా ఆయన సంహరించాడా లేదా చెప్పండి? అదే రాముడు పరశురాముడిగా అవతరించినప్పుడు 21 మార్లు క్షత్రియులందరినీ కూడా సంహరించాడు. భగవంతుడు ఎవరిని సంహరిస్తాడు అనంటే అధార్మికమైన వ్యక్తులు ఏ వర్ణంలో ఉన్నా వాళ్ళని సంహరిస్తాడు. అంతేకాని భగవంతుడు ఎప్పుడు కూడా వర్ణపక్షపాతి కానే కాదు. అదే ఆయన భగవద్గీతలో చెప్పాడు, సమోహం సర్వభూతేషు, అందరినీ నేను సమానంగా చూస్తాను. కాబట్టి శంభుకుడి యొక్క వధ చేసిన, తాటక యొక్క వధ చేసిన, రావణుడి యొక్క వధ చేసిన వాళ్ళ అధర్మాచరణకి భగవంతుడిచ్చిన శిక్ష తప్ప ఇంకా ఏ కారణమూ కాదు. ఓకే. అండ్ ఈ ప్రశ్న ఖచ్చితంగా అడగాలి స్వామి. అంటే శ్రీరామనవమి చూసినప్పుడు చాలా మందికి వెంటనే తలలో గుర్తొచ్చేది భద్రాచలం, భద్రాద్రి రాముడు ఇట్లా పోలుస్తారు. ఆ రోజు రాముడికి సీతకి పెళ్లి చేసి ఘనంగా ఎంతో మంది సెలబ్రేట్ చేసుకుంటారు. ఎప్పుడో జరిగిన పెళ్లికి ఈ రోజు వరకు ఆ వైభవం, ఆ ప్రాణం నిలబడిందంటే కారణం ఏంటి? ఎందుకు అంటే వారి మధ్యలో ఉండే ప్రేమ, వారి పట్ల ఒకరి పట్ల ఒకళ్ళు ఉండే ఆ ఆప్యాయత. సీతమ్మ తల్లి ఒక భక్తురాలిగా, రామచంద్రమూర్తి ఒక భక్తుడిగా, భక్తుడికి భక్తురాలికి భగవంతుడికి ఉండే సంబంధం ఎటువంటిది, ఎంత నిగూఢమైన తత్వము రామాయణంలో ప్రతిపాదన చేసింది. మనందరికీ ఒక గొప్ప అదృష్టం ఏమిటి అనంటే, దక్షిణ అయోధ్య మన భద్రాద్రి క్షేత్రము మన దగ్గరే ఉన్నది. ఇదిగో భద్రాద్రి చూడరు, అదిగో గౌతమి అని అంటారు రామదాస్ గారు. సశరీరంగా వైకుంఠానికి వెళ్ళి పుష్పక విమానం వచ్చి
ఆ విమానంలో స్వామి అధిరోహణ చేసి వైకుంఠానికి వెళ్ళటం అందరూ చూస్తుండగా జరిగింది. అవును. అటువంటి రామభక్తులు, అటువంటి భద్రాద్రి క్షేత్రము, ఆయనని పెట్టిన తానీషాకి కూడా రాముడు దర్శనమిచ్చి, రామలక్ష్మణులు దర్శనమిచ్చి ఆయన యొక్క పైకాన్ని చెల్లించి తన భక్తుడిని విడుదల చేసుకొని ఆ భక్తుడు ప్రేమతో రాముడికి కట్టిన ఆలయము మన భద్రాద్రి క్షేత్రము మన దగ్గర ఉండటం చక్కటి ఎంత అద్భుతమైన క్షేత్రము. అక్కడుండే భగవంతుని ప్రేమతో ఆరాధన చేసే ఆ భక్తులు ఆ సుందరమైన గోదావరి నదీ తీరము, అటువంటి క్షేత్రమే లేదు. సీతారాములకి సమానమైన దైవమే లేదు. సీతారాముల యొక్క కళ్యాణము భద్రాద్రి క్షేత్రంలో జరిగే ఆ కళ్యాణ మహోత్సవానికి సాటి లేదు ఇంకొక కళ్యాణ మహోత్సవం. ఎందుకు అంటే శాస్త్రం చెప్తుంది, స్వామి పుట్టిన ఏదైతే తిథి ఉంటుందో, ఏదైతే నక్షత్రం ఉంటుందో ఆ నక్షత్రానికి స్వామి యొక్క కళ్యాణం చెయ్యాలి అని చెప్తుంది అనమాట. అందుకే మనం రాముడు పుట్టిన రామ నవమి రోజు రామ కళ్యాణాన్ని చేస్తాం. అంటే అదే రోజు వాళ్ళ పెళ్లి జరిగింది కాదు, రాముడు అవతరించింది. కానీ శాస్త్రము చెప్తుంది భగవంతుడు పుట్టిన నక్షత్రములు తిథులు ఆ రోజులలో స్వామి యొక్క వివాహోత్సవం చెయ్యాలి అని. అందుకోసం రామ కళ్యాణోత్సవం కూడా మనం చేస్తాం అన్నమాట. కాబట్టి అత్యంత గొప్ప ఉత్సవం రామనవమి మనందరికీ వస్తుంది. ఈ విషయాలన్నీ మీ అందరికీ ప్రార్థన చేసేది ఏంటంటే ఈ విషయాలు చక్కగా తెలుసుకోండి. ఇప్పుడు 2 గంటల సమయంలోనే ఎన్నో విషయాలు, తెలియని విషయాలు, ఎన్నో రాముడి పైనేసే అభాండాలన్నింటినీ కూడా మనం తెలుసుకున్నాం. ఇలా మీరు పూర్తి రామాయణం వినండి. ఎంతోమంది మహానుభావులు రామాయణాన్ని చెప్పారు. శ్రీభాష్యం అపలాచార్య స్వామి ఎంతో వైభవంగా రామాయణాన్ని చెప్పారు. మన ఛానల్లో కూడా దాసుడు ఎంత కొద్దిగా ఉన్న జ్ఞానము, పెద్దలు చెప్పిన విషయాలను ప్రస్తావన చేస్తూ రామాయణాన్ని చెప్పుకున్నాం. కాబట్టి అందరూ బ్రహ్మాండంగా వినండి. వారు చెప్పిన మంచి విషయాలన్నింటినీ కూడా తెలుసుకోండి. గ్రంథములు రాముడు గురించి వైదికమైన విషయములు తెలుసుకోండి. ఎవడో అహంకారంతో అజ్ఞానంతో టీవీలో వచ్చి మాట్లాడేవాడి గురించి వినకండి. చక్కగా రామనవమి చేసుకుందాం. రామనవమికి రాముడు పుట్టినరోజు కదండి. పుట్టినరోజు అంటే ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలి కదండి. ఏంటండి మనం భగవంతుడికి ఇచ్చేది? మన దగ్గర ఏమి ఉందని మనం భగవంతుడికి ఇస్తాం? అంతా భగవంతుడు ఇచ్చిందే. అటువంటి భగవంతుడికి ఏదైనా ఇవ్వగలుగుతాము అని అంటే ఒక్క ప్రామిస్ చేయండి రాముడికి, వచ్చే రామనవమి లోపల మేము రామాయణాన్ని మొత్తం వింటాము, వీలుంటే రామాయణాన్ని చదువుతాము, చక్కగా అధ్యయనం చేస్తాము, రామనామాన్ని చెప్తాము అని రాముడికి ప్రార్థన చేయండి. త్వరలో రామరాజ్యం రావాలి అని, రామ భక్తులు పెరగాలి అని, రాముడు చూపించిన ధార్మికమైన విలువలను మనందరం తెలుసుకొని ఆ రాముడి యొక్క బాటను మనందరం నడుద్దాము అని ఒక ప్రార్థనతో జై శ్రీరామ్. జై శ్రీరామ్ స్వామి. థ్యాంక్ యూ సో మచ్. అంటే టైం సరిపోకుండా ఉన్న దాంట్లో ఎన్నో అద్భుతమైన విషయాలు చాలా మందికి అందించినందుకు వీఆర్ సో థ్యాంక్ఫుల్ టు యూ. రాముడు గురించి మాట్లాడాలి అంటే 2 గంటలు కాదు కదా, 200 గంటలు కాదు, 2000 గంటలైనా మనం మాట్లాడుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. రాముడి యొక్క చరిత్ర, రాముడి యొక్క వైభవం, రాముడి యొక్క గొప్పతనం అటువంటి. కాబట్టి మళ్ళీ మళ్ళీ మనకి అవకాశం ఉన్నప్పుడు రాముడి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీకేమనిపించింది ఈ ఇంటర్వ్యూ ద్వారా? నాకు చాలా ఎగ్జైటింగ్ ఉంది. అంటే ధార్మికంగా ఎలా ఉండాలి, ధర్మాన్ని ఎట్లా ఆచరించాలి, మనం నీతిగా ఉంటే ఏం జరుగుతుంది, సందర్భంలో అవకాశవాదిలాగా కాకుండా ధర్మంగా వెళ్తే ఎప్పటికైనా జయిస్తాం. ఆ గెలుపులో ఉండే లైక్ ఒక ఇది వేరే ఉంటుంది. అధర్మంగా గెలవడం అనేది ఎప్పటికీ నిలబడదు. చరిత్రలో ఆయన లేనప్పటికీ ఈ రోజు వరకు కూడా శ్రీరామచంద్రుడిని తలుచుకుంటున్నాము. ఈ ఇంటర్వ్యూ కింద కూడా 100 మంది కమెంట్లు పెడతారు జై శ్రీరామ్ అనే. అంటే అంత ఇది ఆయన ప్రతి ఒక్కరి మనసుని దోచుకున్నాడని కూడా చెప్పుకోవచ్చు. ఆయన పైన వేసే ప్రశ్నలన్నిటికీ కూడా కొద్దిగా దాసుడు ఏదో సమాధానం చెప్పగలిగే ప్రయత్నం చేశారు. ఇంత తక్కువ సమయం ఉన్నా సరే ఇంకోసారి మనకి సమయం ఉన్నప్పుడు ఇంకా విశ్లేషపూర్వకంగా మనం ఇంకా రామచంద్రమూర్తి యొక్క వైభవాన్ని తెలుసుకునే ప్రయత్నం. థ్యాంక్ యూ సో మచ్ స్వామి. సో చూసారు కదండి, శ్రీరామనవమి అని కాకుండా శ్రీరామచంద్రుడి గురించి ఎన్నో అద్భుతమైన విషయాలు, ఆయన పట్ల మనకున్న ప్రశ్నలు, వాటికి సమాధానాలు ఎప్పటి నుంచో చూస్తుంటాం. కానీ ప్రతి ఒక్క దాన్ని కూడా అంత చక్కగా మనకి ప్రణవానంద ప్రభుజీ గారు చెప్పారు కదా. మరి ఈ ఇంటర్వ్యూ చూశాక మీకు ఏమనిపించిందో మీ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సుధీర్ టాక్స్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. హరే కృష్ణ.